తోటలో మధ్యలో దిగుడు బావి కూడా ఉంది. నీళ్లు అన్నిటికీ మొక్కలకి పెట్టుకోవటానికి వీలుగాను. లేదు ఎప్పుడైనా వీళ్ళకి అవసరమైతే ఆ బావిలోకి దిగి స్నానమాడటానికి వీలుగా కూడా దాంట్లోకి మెట్లు గిట్లు ఉన్నాయి. దాంట్లో ఎర్ర కలువలు, నల్ల కలువలు కూడా చాలా చక్కగా పూస్తున్నాయి. ఈవేళటి గోపికని మేల్కొలుపుదామని మన వాళ్ళంతా ఈవిడింటి దగ్గరికి వచ్చారు. ఇంట్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే ఇంటికి ముందర బహుశా ఒక పెద్ద ద్వారం గట్రా ఉంటుంది. అది దాటి వెళితే తప్ప పెరట్లోకి వెళ్ళలేరు. కానీ పెరట్లో ఏం జరుగుతుందో ఈవేళ మన వాళ్ళు చెప్తున్నారు ఆ లోపల ఉండేటటువంటి గోపికకి. చాలా అద్భుతమైనటువంటి ఒక వివరణ ఈవేళ మన వాళ్ళు లోపల గోపికకి ఇస్తున్నారన్నమాట. వీళ్ళు లోపల మీ బావిలో ఎర్ర కలువలు తెరుచుకుంటున్నాయి, నల్ల కలువలు మూసుకుంటున్నాయి. తెల్లారుతోందంటే ప్రకృతిలో ఉండేటటువంటి పరిణామాలు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఇండ్లల్లో ఏమైనా కొన్ని చెట్లు వేసుకున్నాం అనుకోండి, మల్లెపూలు లాంటివి. ఇప్పుడు ఒక ఇంట్లో మల్లెపూలు పూసినప్పుడు ఆ మల్లె పువ్వుల చెట్టు ఉండేటటువంటి అందరిళ్లలోనూ కూడా మల్లెపూలు పూస్తాయి. వీళ్ళింట్లో ఒక సీజన్లోనూ వాళ్ళింట్లో ఇంకో సీజన్లోనూ అలా పూయవు. అలాగే ఒక పుష్పం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉదయం పూట వికసించాలి అంటే సరిగ్గా ఉదయం అయ్యేటప్పటికి అది అందరిళ్లలోనూ వికసిస్తుంది. అది మా ఇంట్లో చెప్పాం కనుక అది వికసించి మీ ఇంట్లో మీరు చెప్పడం మర్చిపోయారు కనుక వికసించడం మానేయడం లాంటిది ఉండదు. నైట్ క్వీన్ అని కొన్ని పూలు ఉంటాయి, ఎప్పుడైనా తెలిసినా మీకు? నైట్ క్వీన్ అంటారు దాన్ని. చాలా అద్భుతమైనటువంటి పరిమళం వస్తుంది. సాయంకాలం కాగానే అవి రాత్రి పూస్తాయి, రాత్రే పూస్తాయి అవి. కానీ భలే అద్భుతమైనటువంటి పరిమళం వస్తుంది. అవి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడుంటే అక్కడ. అలాంటి నైట్ క్వీన్ లాంటిది ఎక్కడైనా ఒక చోట ఒక ఇంట్లో అది పూసింది అంటే అది ఇంకా ఎక్కడెక్కడ ఉంటే అందరిళ్లలోనూ సరిగ్గా ఆ టైంకే పూస్తుంది. అది ప్రకృతికి అనుకూలంగా చెట్లు స్పందిస్తాయి, పక్షులు స్పందిస్తాయి, పశువులు స్పందిస్తాయి, మనిషి తప్ప అందరూ స్పందిస్తారు. మనిషికి ప్రకృతికి అనుకూలంగా ఉండాలనే రూల్ లేదు. ప్రకృతికి విరుద్ధంగా ఎంత విరుద్ధంగా ఉంటే అంత నాగరికుడు అని పేరు పెట్టుకున్నారు. సాయంకాలం అవుతూ సూర్య అస్తమయం అవగానే పక్షులన్నీ గోళ్ళకి చేరతాయి. తెల్లవారక మునిపే పక్షులు లేచి బయటికి పోతాయి. ఇది మీ ఊళ్ళోనే కాదు, మా ఊళ్ళో కూడా అంతేనండి. మా ఊళ్ళోనే, మీ ఊళ్ళో కాదు, ఆ పక్క ఊళ్ళో అంతే, ఈ పక్క ఊళ్ళో కూడా అంతేనండి. అంటే పక్షులు అనేవి ఎప్పుడు ఏ టైంకి లేవాలో వాటికి ఎవడో అలారం పెట్టి లేకపోతే ఒక బిగిల్ ఊది ఆ టైం అయినది లేవాలను అని సైరన్ కూంచి వాటికి చెప్పాల్సిన అవసరము రాదు. అవి అంతటా కరెక్ట్గా ఆ టైంకి లేస్తాయి. సూర్య అస్తమయం అవుతోంది అంటే అన్నీ కరెక్ట్గా వాటి గోళ్ళకి చేరుతాయి. మీరంతా వెళ్ళిపోండిరా, నేను కాసేపు అట్లాగా ఒక చిన్న టూర్ చేసి వస్తానని కొన్ని పక్షులు అలా ఇటు అటు పోవు. లేదు, పొద్దున లేవాల్సిన టైం వచ్చినప్పుడు కొన్ని పక్షులు లేస్తుంటే కొన్ని పక్షులు అబ్బాబా నాకు కొంచెం బద్ధకంగా ఉందని రాత్రి కొంచెం నిద్రపోవడం లేట్ అయింది, అంచేత నేను ఇంకొక కొద్దిసేపు రెస్ట్ పుచ్చుకొని వస్తాను, మీరంతా వెళ్ళిపోండి అని ఏ పక్షి అనదు. ఒకటి లేస్తే ఆ టైంకి అన్నీ లేస్తాయి. అది ప్రకృతి యొక్క ధర్మం.
అంటే మనిషి కంటే వేరైనటువంటివి అన్ని ప్రాణులు కూడా ప్రకృతిలో జరిగేటటువంటి కాల గతికి తగ్గట్టుగా తమ గతిని కూడా అమర్చుకుంటాయి, అట్లానే ఉంటాయి. అంటే మనకి అబ్జర్వ్ చేయడం కనుక వచ్చినట్లయితే అలాంటి వాటిని చూసి మన జీవితాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అట్లా చేసేటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తెలివి ఎక్కువైంది కనుక మనకి మిషనరీ మీద ఆధారపడ్డాం. ఇదివరకు పక్షులు అరుస్తుంటే తెల్లవారింది లేచేవారు. లేదు నక్షత్రాలు ఇక్కడికి వచ్చాయి అంటే బహుశా ఈ టైం అయింది, ఇన్నో జామ అయింది గుర్తించేవారు. సూర్యుడు బలాన్ చోటుకు వచ్చాడు అని అంటే బహుశా ఇంత టైం అవుతుంది గుర్తించేవాళ్ళు. అంటే పక్షుల యొక్క కదలికలని బట్టి కానీ, పశువుల యొక్క కదలికల్ని బట్టి కానీ, ప్రకృతి యొక్క పరిణామాన్ని బట్టి కానీ కాలాన్ని గుర్తించడం అనేటటువంటిది ఇదివరకటి నుంచి ఉండేది కూడా. రాముడి కాలంలో కూడా అట్లాంటిది ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది రామాయణంలో. సుగ్రీవుడికి కిష్కింధ నగరాన్ని అప్పగించి, సరే ఈ వానాకాలం 4 నెలలు సుఖాలు అనుభవించబోయ్, సీతని వెతకడం అనేది వానాకాలం అయిపోయాక బయలుదేరదంలే, వానాకాలంలో ఎట్లాగో నీకు కూడా కష్టం పోయి వెతకడం అనేది, అందుచేత వానాకాలం కొంచెం తగ్గని, ఆ తర్వాత మనం సీత కోసం వానరులను పంపిద్దాం, ఈ లోపల మొత్తం ప్రపంచం అంతా వెతకడానికి పంపాలి కనుక ఎటు ఎవరెవరు వెళ్ళి ఎలా అన్వేషణ చేయగలరో దానికి తగ్గట్టుగా జనాలని సేకరించి సిద్ధం చేసి పెట్టుకో అని చెప్పి పంపించాడు రామచంద్రుడు సుగ్రీవుణ్ణి. తాను వెళ్ళిపోయి మాల్యవాన్ అనేటువంటి పర్వతం మీద చాతుర్మాసం చేస్తున్నాడు తన తమ్ముడితో పాటును. సరే మేము వెడతాం కానీ మరి నువ్వు ఎక్కడుంటావా రామా, నీకేమైనా కాస్త మరి నీళ్లు పడితే ఏమైనా కాస్త మంచం గింజ ఉంటే బాగుంటుందేమో, లేకపోతే పడుకోవడానికి చలిస్తే కాస్త దుప్పటి ఏమైనా అవసరమేమో, అలాంటి ఏమైనా నీకు ఏర్పాటు చేయమంటావా అని అడిగాడో లేదో మనకైతే తెలియదు సుగ్రీవుడు. పోనీ అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావయ్యా, నీ స్టే ఎక్కడ? 4 నెలల కాలం కదా చాతుర్మాస్యం అనేది, ఈ 4 నెలలు నువ్వెక్కడుంటున్నావు అని బహుశా అడిగాడో లేదో కూడా మనకు తెలియదు. తన కోసం అడవులు పడి తిరిగేటటువంటి వ్యక్తికి రాజ్యాన్ని అప్పగించాడు రాముడు. తను మాత్రం అడవుల్లోకి వెళ్ళి ఉన్నాడు. రాజ్య సుఖాలు ఆయన్ని పొందమన్నాడు, తనిచ్చి రాజ్యాన్ని. తను మాత్రం కొండల్లో పడి ఉన్నాడు. ఆయన కోనల్లోనూ తన నియమానికి తగ్గట్టుగా తను అట్లా ఉంటాను అని అనుకున్నాడు ఆయన. పోనీ మధ్యలో ఎప్పుడైనా ఈ సుగ్రీవుడు 4 నెలల కాలం కదా, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి ఏదైనా ఒక రూమ్ గట్రా మనం ఏర్పాటు చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి తర్వాత ఒకసారి కలిసి ఏమండి ఎంత రూమ్ కంఫర్ట్గా ఉందా, బాత్రూమ్ బాగుందా, నీళ్ళు వస్తున్నాయా, టాయిలెట్స్ బాగున్నాయా, సోప్ ఉందా, తువ్వాలు ఏమైనా కావాలా, ఏదో మీకు టూత్ బ్రష్ గట్రా ఉన్నాయా, టంగ్ క్లీనర్స్ గట్రా ఉన్నాయా లేవా, మ్యాట్రెస్ అన్నీ కూడా బాగున్నాయి, ఇవన్నీ చూసుకుంటాం కదండి. ఏమైనా కాస్త తినడానికి తాగడానికి ఏమైనా కాస్త నీళ్ళు ఏమైనా కావాలా అడుగుతాం కదా మన ఇంటికి అట్లా బంధువులు వస్తే. తనకి వాలి యొక్క పీడ తొలగించి సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని ఆయనకి అప్పగించి కావలసిన సుఖాలన్నీ హాయిగా పొందు అని చెప్పిన రాముడి విషయంలో సుగ్రీవుడు చూపించినటువంటి ఆ ఉదాసీనమైనటువంటి ప్రవృత్తి రాముడికి చాలా కోపం వచ్చిందండి. కానీ ఏం చేస్తాడు పాపం, చూస్తున్నాడు ఆయన. సరే తర్వాత లక్ష్మణుని పంపిస్తాడు,
ఏమాయి మనవాడు రాజ్య సుఖాల్లో పడి మర్చిపోయాడు మనకిచ్చిన ప్రామిస్ని, వాగ్దానాన్ని. వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేస్తే బాగుంటుందేమో అన్నాడు. రాముడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడుస్తుంది. ఎందుకంటే సీతమ్మ ఎక్కడ ఏం కష్టపడుతోందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఏమవుతోందో తెలియదు. అందుచేత ఆవిడని త్వరగా వెతకాలి అని కోరికుంది. కానీ పాపం ఏం చేస్తాడు, వానలు, ప్రకృతి కూడా సహకరించాలి కదా. అంచేత మాల్యవాన్ అనే పర్వతం మీద ఉండేటప్పుడు ఎప్పుడు తెల్లారుతోంది, ఎప్పుడు చీకటి పడుతోందో తెలిసేది కాదు. కొండలు కదా, అంతటా మబ్బులే ఉంటాయి. వానాకాలంలో అన్ని వైపులా మబ్బులు ఆక్రమించి ఉంటాయేమో. అసలు సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడు ఇక్కడ, సూర్యుడు ఎటు అస్తమిస్తున్నాడు ఇక్కడ. ఇవి తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలబ్బా? ఎవరిని అడగడానికి అక్కడ ఎవరు ఉండరే. పోనీ గడియారం చూసుకుందామంటే గడియారం లేవు. మరి అవేమి అప్పటికి వాళ్ళకి లేవా? మరి టైం తెలిసేది ఎట్లా? ఇది తెల్లారింది, వెలుతురైతే వస్తుందనుకోండి, కానీ మబ్బులని ఆక్రమించుంటాయి కనుక వెలుతురు వచ్చేటప్పటికి సుమారు 9-10 అవుతుంది. అప్పటికి తప్ప వెలుతురు రాదు. కానీ మనకి పొద్దున్నే ఈయనకి పాపం స్నానం, సంధ్యావందనం చేసుకోవడం లాంటివన్నీ అలవాటు ఒకటి ఉందండి ఆయనకి. సంధ్యావందనం చేసుకోవాలి అంటే పొద్దున్నే 6 8 చేసుకోవాలి. మరి 6 ఎప్పుడవుతుందో తెలియదు, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో తెలియదు, ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియదు. ఎందుకంటే అంతా మబ్బులు ఆక్రమించి ఉంటాయి. పైగా కొండలే. బహుశా మీరు ఎప్పుడైనా కొండల్లో మబ్బుల్ని చూశారు లేదో మాకు తెలియదు. బదరికాశ్రమం వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, బదరికాశ్రమం ఎంతమంది వెళ్ళి ఉంటారు మీలో? బద్రీనాథ్, యా, గుడ్. ఆ బదరీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తే మబ్బులన్నీ మన మధ్యలోంచి వెళ్ళిపోతుంటాయండి. ఆ కొండల్లో మనం వెళుతుంటే కారుల్లో. ఋషికేశంలో మనం ఉండేటప్పుడు చూస్తే మనకి ఇటు అటు అన్ని వైపులా ఆ కొండలు కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద కొండలు, చెట్లు ఇట్లు అన్నిటితో నిండి ఉంటాయి. అప్పుడు మబ్బులు కూడా వస్తుంటాయి. అవి కూడా ఆ చెట్ల మధ్యలోనే ఏదో చెట్టు ఎక్కి కూర్చున్న కోతుల్లాగా ఆ మధ్యలోకి వెళ్ళి అక్కడ మధ్యలో అక్కడ కాసేపు ఆగి, అక్కడి నుంచి మళ్ళీ కొంతసేపు ఆగి ఇలా పెడుతుంటాయి. పచ్చటి చెట్లు, తెల్లటి మబ్బులు, పైన ఒక్కొక్కసారి నీలి ఆకాశం, భలే బాగుంటాయండి. మ్యాచింగ్ కలర్స్ లాగా చూడ్డానికి ఇంపుగా అనిపిస్తాయి. మేఘాల యొక్క కదలికలు, సూర్యుడు గతిని మనకి కనిపించనివ్వనప్పుడు తెల్లవారడం అనేది దేన్ని బట్టి తెలుసుకోవాలి అంటే, పక్షులు ఎప్పుడు చీకటి తర్వాత అరుస్తూ ఉంటాయో దీన్ని బట్టి ఓహో ఇది బ్రాహ్మ ముహూర్తం వచ్చిందన్నమాట. ఇంకొంచెం సేపు గీసి ఎండెంగు మాన చేత్తనైతే ఓహో బహుశా ఇది అరుణోదయం అవుతోందన్నమాట. ఏదో పుళ్ళుం సిలుంబిన హార్న్ అంటే అరే మనం వెనకబడ్డామే. పక్షులే లేచిపోయి అప్పుడే వాటి కర్మానుష్ఠానం కూడా పూర్తయిపోయి అవి సిద్ధంగా ఉన్నాయి వాటి లౌకిక యాత్ర కోసం అని పక్షుల అరుపుల్ని పట్టి తెలిసేది. సాయంకాలం ఎట్లా తెలుసుకోవడం? పక్షులు మళ్ళీ నిలీయమానై విహగై తమ తమ గూళ్ళల్లోకి వచ్చి అవి చేరుతూ ఉంటే ఓహో బహుశా ఇప్పుడు సాయంకాలం అవుతున్నట్టుంది. అలాగే అక్కడ ఉండేటువంటి ఒక మాలతి లత వికసించడాన్ని బట్టి, ఆ పువ్వులు ముకుళించడాన్ని బట్టి ఇది పొద్దున అవుతోంది, ఇది సాయంకాలం అవుతోంది అని గుర్తించేవాడట రామచంద్రుడు. చేత పక్షుల్ని పువ్వుల్ని చూసుకుంటూ ఆయన సీతమ్మని తలుచుకుంటూ 4 నెలల కాలము అతి దుర్భరంగా గడిపాల్సి వచ్చింది ఆయనకి. ఆ మాల్యవాన్ అనే పర్వతం కిష్కింధా నగరానికి పక్కన ఉండేటటువంటి దాని మీద రామచంద్రుడు చాతుర్మాస్య కాలం చేసినప్పుడు అన్నమాట. ఇలాగా ప్రకృతిలో చెట్లు
ఒక సీజన్లోనే అవి కాయలు కాస్తాయండి. ఆ సీజన్ వస్తే మా ఇంట్లో చెట్టు కాస్తుంది, మీ ఇంట్లో చెట్టు కూడా కాస్తుంది. ఏ ఏ టైముల్లో ఆకులు రాల్చాలో అన్ని చోట్ల అవే సమయానికి ఆకులు రాలుస్తాయండి చెట్లు కూడా. సో ప్రకృతిలో జరిగే పరిణామాలన్నీ కూడా అంతటా సమాన ధర్మాలు కలిగి ఉంటాయి. అంచేత మనకు బయట నుంచి వచ్చేటటువంటి గోపికలు ఈ లోపల పడుకున్నటువంటి ఈవేళటి గోపికని మేలుకొల్పడం కోసం అని తాము చూస్తూ వస్తూ ఉండేటటువంటి ఆ ప్రకృతిలో ఉండేటటువంటి పక్షుల్ని, అక్కడక్కడ ఉండేటటువంటి పువ్వుల్ని, వాటి వికాసాన్ని వీళ్ళు గుర్తించి, చూడు పువ్వులు వికసిస్తున్నాయి, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు మూసుకుంటున్నాయి, అవి తెల్లవారడానికి గుర్తు కాదు లే అని తెల్లవారటానికి గుర్తులుగా కూడా చూపిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే నిజానికి తెల్లవారవలసింది మనలో కదండి. మనలో తెల్లవారడం జరగాలి అని అంటే మనలో కూడా కొన్ని పువ్వులు వికసించాలి, కొన్ని ముకుళించాలి. మనలో కొన్ని సదభ్యాసాలు, సదాచారాలు అంటుంటారు కదండి. సదాచారం అంటే మంచి పనులు చేయడం అని అర్థం. ఏదో తెల్లవారుజామున లేవడం, ఏదో కాస్త భగవన్నామ స్మరణ చేసుకోవడం, ఎవరికి హింస అనేటటువంటి తలపెట్టకుండా ఉండడం, కాస్త ఏదైనా కాస్త ఆహారం తగ్గించాలంటే కొంచెం తగ్గించగలగడం, నామం పాడాలంటే కాసేపు పాడగలగడం, ఇవన్నీ మనలో వికసించాల్సినటువంటి పువ్వులు సుమండి. మనలో కోరికలు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, రోషాలు, లోభాలు, మోహాలు ఇలాంటివన్నీ కొంచెం తగ్గాలి. ఇవి నల్ల కలువలు లాంటివి అన్నమాట. అవి మూసుకోవాలి, ఎర్రవి తెరుచుకోవాలి. సో మన వాళ్ళు ఈ పుష్పాలని చూపిస్తూ, ఈ పుష్పాలు మూసుకుంటున్నాయి, ఈ పుష్పాలు తెరుచుకుంటున్నాయి అంటే తమలో కలిగేటటువంటి ఒక వికాసం ఆ మహానుభావుల యొక్క అనుగ్రహంతో ఇలా ఉండాలి కనుక ఆ మహానుభావుల్ని పిలుస్తున్నట్టుగా మన ఆండాళ్ ఒక్కొక్కరిని లేపుతూ తనతో పాటు తీర్చుకుంటోంది. మనం చెప్పుకుంటున్నాం కదా, బయట కొందరు గోపికలు ఉన్నారు, లోపల కొందరు గోపికలు ఉన్నారు. బయట ఉండేటటువంటి గోపికలు కృష్ణ ప్రేమ కలవాళ్లే, లోపలుండే గోపికలు కృష్ణ ప్రేమ కలవాళ్లే. కృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు. అయినా లోపలుండే వాళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళు గబగబా కృష్ణుడి దగ్గరికి పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోరు. ఎందుకు వెళ్ళరు అంటే లోపల ఉండేటటువంటి వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ ఉంది, చాలా గొప్ప ప్రేమ ఉంది. అలాంటి వాళ్ళు మిస్ కాకూడదు, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. అందుకోసం వాళ్ళని కూడా తమతో పాటు తీసుకువెళ్ళాలి. పైగా లోపల ఉండేటటువంటి వాళ్ళకి కృష్ణుడి యొక్క శ్రద్ధ, ప్రేమ, భక్తి చాలా ఎక్కువగా ఉండడం చేత ఎప్పుడూ ఆ భక్తిలో తన్మయం అయిపోయి ఉండిపోతుంటారు కనుక అలాంటి వాళ్ళని తమతో పాటు తీసుకువెడితే కృష్ణుడికి త్వరగా దయ కలుగుతుంది కనుక అలాంటి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేరు. వాళ్ళని కూడా బ్రతిమాలి తమతో పాటు చేర్చుకుని అప్పుడు అందరూ కలిసి పెడతారన్నమాట. చేత గోదాదేవి రెండు రకాలుగా చూపిస్తుందండి. ఒకటి పాపం చిన్నపిల్లల కనుక ఇంకా కాసేపు పడుకుందాం అని అనిపించే వాళ్ళని మేలుకొలిపి తనతో పాటు చేర్చుకోవడం అనేది పైన కనిపిస్తుంది, పైకి. ప్రేమలో మునిగి ఉండేటటువంటి పరమకృష్ణ భక్తులు కనుక అలాంటి వాళ్ళని మనం ముందు పెట్టుకుపెడితే మనకి త్వరగా కృష్ణుడు దయ కలుగుతుంది కనుక అలాంటి వాళ్ళు వదిలిపోకూడదు అని వెనకాతల వాళ్ళల్లో ఉండే భక్తి తత్పరత ఎంతుంది, ఎలా ఉంది అని చెప్తుందన్నమాట. దానికోసం కొన్ని గుర్తులు చెప్తుంది గోదాదేవి. ఆ చెప్పే గుర్తులు చిన్నపిల్లలకి సరిపోతాయి,
పరమభక్తి కలిగినటువంటి మహానుభావులకు కూడా సరిపోతాయి. అలా ఉంటుంది తమాషాగా తిరుప్పావై అనే ప్రబంధం. చిన్నపిల్ల పాడిందే కానీ చాలా చాలా గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు కూడా చెప్పలేనంత అందంగా గోదాదేవి ఈ తిరుప్పావై మనందరికీ అందించగలిగింది స్వామి యొక్క దయచేత. మనం ఈవేళ 9వ గోపకి దగ్గర వచ్చాం. ఈవిడ చాలా గొప్ప ఆవిడ. అందరికీ ప్రామిస్ చేసింది, రై మీ ఎవ్వరికి బెంగక్కర్లేదర్రా, చక్కగా మీరంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి, తెల్లవారడానికి పూర్వమే నాకు ఖచ్చితంగా మెలకు వస్తుంది, నాకేం అలారం గిలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు చాలా టెన్షన్గా మెలకు వస్తుంది పక్షులకు వచ్చినట్టుగా, అంచేత నేను ముందు లేచిపోయి మీ అందరి దగ్గరికి వస్తా. ఒకవేళ మీరు లేచిపోతే సరే, కానీ మీలో ఎవరైనా ఒకవేళ లేవకుండా ఉండిపోయినట్టయితే, మీకు వెలుగు రాకపోయినట్టయితే నేను ముందు లేస్తున్నాం కదా, అంచేత నేను లేచి మిమ్మల్ని అందరినీ లేపేస్తా, అంచేత మీరు ఏమి నిర్భయంగా పడుకోండి అని చెప్పింది ఈవిడ నిన్న రాత్రి. పెద్ద ప్రామిస్. నువ్వు లేపుతావు కాబోలని చూసాం, మేము చూసాం, ఇంకా లేపని తెలిసిపోయింది, అందుకోసం లేచి చూస్తే బోడంత టైం అయిపోయింది, ఇప్పుడు మేము నిన్ను లేపాలి అని వస్తే నువ్వు ఇంకా లేవకుండా అలాగే పడుకున్నావా అని చెప్తారు ఈవేళ గోపికనమాట. తమాషాగా ఉంటుంది పాట. అందులో మొట్టమొదట వీళ్ళు ఊహించి వాళ్ళ ఇంట్లో వికసించే పువ్వుల్ని గుర్తుగా చూపిస్తారు. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఆలయాల్లోకి ఆరాధన కోసం బయలుదేరే మహనీయుల యొక్క గమనాన్ని చూపిస్తారు తెల్లవారుతోంది అని చెప్పటానికి. అసలు ఈవిడే చేసిన వాగ్దానం ఒకటి ఉంది కదా, ఈ మూడిటిని మేము ఆధారం చేసుకుని వస్తున్నాము, లేవకుండా ఇంకా అలాగే పడుకుంటావు నువ్వు అంటూ లోపల గోపికని మేలుకొల్పే పాట, అద్భుతమైన పాట. ఈవేళ 14వ పాట. ఒకసారి మేము అంటాం, అందరం అందాం దాన్ని. ఆండాళ్ తిరువడిగళే శరణం, உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நேர்ந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார், எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடா ఏలోరెంబావై. ఇది పాసురం ఈవేళ. మన వాళ్ళు వచ్చారు, ఏమాయ్ తెల్లవారిది లేవాయ్ అన్నారండి లోపల గోపికని. అప్పుడే తెల్లవారిందటరా అంది పాపం. ఈవిడ కొంచెం అలా ముడుచుకుని బద్ధకంగా గట్టిగా దుప్పటిని పైకి కప్పుకుంటాను. ఏయ్
మొద్దు నిద్ర నువ్వును లే అన్నారు. ఎలా చెప్తున్నారు మీరు తెల్లారిందని? చూడు, చంద్రుడి వల్ల రాత్రి నల్ల కలువలు తెరుచుకుంటాయి. చంద్రుడు ఉన్నంత వరకు నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యుడు ఉదయించగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, నల్ల కలువలు మూసుకుంటాయి. అర్థమైందా? తెల్లవారాలి అని అంటే ఎర్ర కలువలు తెరుచుకుంటాయి అని అర్థం. నల్ల కలువలు మూసుకున్నాయి అంటే ఎస్ తెల్లారింది అని అర్థం. అలా ఎర్ర కలువలు మూసుకున్నాయి, నల్ల కలువలు తెరుచుకున్నాయి అంటే రాత్రి అయిపోయింది అని అర్థం. ఇక్కడ రాత్రి మూసుకుంటే అవి తెరుచుకుంటాయి అంటే పాపం లోపల ఆవిడ అది విని లేవలేదండి. ఎందుకనంటే ఊరుకొండరా, మీకు తొందర ఎక్కువ. చూడండి, ఇప్పుడు మనవాడు పువ్వులు కొనేటప్పుడు కొన్ని బాగా వికసించని పువ్వులు కొంటారండి. ఈ తామర పువ్వులు లాంటివి అవి కొన్నప్పుడు ఏం చేస్తారు, వాటిని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి తెచ్చి ఆ రేఖల్ని ఇలా 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 విప్పి అదేదో వికసించినట్టుగా దేవుడి దగ్గర పెడుతుంటారు. నిజానికి దానంతా అది వికసించలా, వీళ్ళు దాన్ని ఇలాగ పీకి 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 దాన్ని విప్పారు. దాన్ని అంత అందంగా ఉండదండి చూడడానికి. అదే సహజంగా వికసించినటువంటి పువ్వు అనుకోండి, భలే బాగుంటుంది చూడడానికి, నిగనిగలాడుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది. మీరేమో చిన్నపిల్లలాయే. చిన్నపిల్లల కనుక పువ్వులు ఎర్ర కలువలు వికసిస్తే తెల్లవారుతుంది అని మీరు అనుకుంటున్నారు. నల్ల కలువలు మూసుకుంటే చీకటి పడుతుంది, తెల్లవారినట్లు లెక్క అని మీరు అనుకుంటున్నారు. అనుకుని ఏం చేస్తున్నారు, మీకు ఎక్కడెక్కడ ఎర్ర కలువ కనిపిస్తే వాటినల్లా పట్టుకుని ఇలా విప్పేస్తున్నారు. ఎక్కడెక్కడ నల్ల కలువలు కనిపిస్తే వాటినల్లా మూసేస్తున్నారు. ఇది మూసేస్తే తెల్లారుతుందేంటి, ఇవి విప్పితే తెల్లారుతుందేమిటి? అమాయకులు కదండి చిన్నపిల్లలు. ఓ అమ్మగారు పిల్లాడి కోసమని మామిడి పళ్ళు కొన్నారండి. పిల్లాడు వేసవికాలం ఎప్పుడు వస్తున్నాయండి మామిడి పళ్ళు ఉందో, ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తున్నారు మామిడి పళ్ళని. ఇది సీజన్ కాదు కదండి మామిడి పళ్ళకి. ఎంచేత ఇలాంటప్పుడు తింటే అవి ఏం చేస్తాయో తెలియదు మనకి. మామిడి పళ్ళు ఇంటికి వస్తే పాపం అమ్మ కొంది పిల్లాడి కోసమని. సరే కొంటే దాంట్లో ఓ 2 పళ్ళు ఈవేళ తినడానికి తగ్గట్టుగా ఉండేటటువంటి కాస్త ఆ పక్వతని చూసి కొందండి. సరే రేపటికి కూడా కొన్ని ఉండాలి కదా పిల్లాడికి పెట్టడానికి. అంచేత తను కొన్నటువంటి ఆ డజన్ ఫ్రూట్స్లో కొన్ని రేపటి పండడానికి అవకాశం ఉండేట్టుగా పెట్టిందండి, కొన్ని ఎల్లుండికి పండడానికి వీలుగా అలా అట్టే పెట్టింది అమ్మ. పిల్లాడికి పాపం రోజు 1-2 ఇస్తే సరదాగా తింటాడు కదా అని. సరే ఈవేళటి పండ్లు 2 కోట ఇచ్చేసిందండి. పిల్లాడు తినేసాడు, ఇంకా తిందాం అనిపించింది వాడికి. అమ్మ ఇంకొక పండు ఇవ్వా అంటే, అరే ఈవేళకి నీకు ఇంతే అయిపోయాయి అంది. లేదమ్మా, అక్కడ లోపల బుట్టలో పెట్టావు కదా, ఆ బుట్టలో పెట్టావు కదా అన్న. అరే అవి బుట్టలో పెట్టేవి ఇంకా పండలేదురా, రేపటికి అవి పండుతాయి, రేపు తిందిగానే. అంటే పండడం అంటే ఏంటమ్మా? పండడం అంటే కొంచెం మెత్తగా ఉండాలి. చూడు ఆ పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో, మెత్తగా ఉంటే తప్పకుండా తినొచ్చు. నిజమమ్మా? అవునంది పాపం పిచ్చి తల్లి. తన పని చేసుకోవడానికి వెళ్ళింది. మనవాడు మెల్లిగా ఆ బుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ బుట్టల నుంచి మెల్లిగా ఆ పండు తీశాడు. చూస్తే దానికి చాలా గట్టిగానే ఉంది. సరే అమ్మ ఏం చెప్పింది, మెత్తగా అవుతుంది అప్పుడు తినచ్చు అంది. వెంటనే పాప మనవాడు ఆ పండు తీసుకొని నేల మీద పెట్టి కాస్త అనేటప్పటికీ అది కాస్త మెత్తబడింది. ఆ పండు పట్టుకుని అమ్మ దగ్గర పరిగెట్టాడు. అమ్మ పండు మెత్తపడిపోయిందే. మెత్తపరిచిన మాట వాస్తవం, మెత్తపడలేదు, మెత్తపరిచాడు వీడు. ఇప్పుడు మెత్తపరిస్తే ఆ పండు పండినట్ట. సహజంగా పండు పండితే ఆ లోపల రుచి వస్తుంది, దానికి ఒక పరిమళం వస్తుంది.
రంగు ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు అండి. కొన్ని పండ్లు పచ్చిగానే కనిపిస్తాయి, కానీ భలే బాగుంటాయి, రుచిగా ఉంటాయి. అన్ని పండ్లు ఒకే రకంగా చేయరు కదండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అందుచేత పాపం ఇది గట్టిగా ఉంది ఈ పండుని అమ్మ లోపల పెట్టింది. మనవాడు దాన్ని శుభ్రంగా ఇలా మెత్తగా నలిపాడు. పండు నలిగింది, మెత్తబడింది తప్ప లోపల పక్వత రాలేదు దాంట్లోనూ. ఇంకా పుల్లదనంలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ మెత్తదనంగా ఉండే దాంట్లో ఆ పుల్ల రసం వీడు తాగాడు అనుకోండి, ఆనందానికి బదులు జలుబు చేస్తుంది. వీడికి ముక్కు కారుడు ప్రారంభిస్తుంది, తుమ్ములు ప్రారంభిస్తాయి, దగ్గులు ప్రారంభిస్తాయి. అదిగో ఏదో కోవిడ్ వచ్చేసింది అంటారు మళ్ళీ. ఇప్పుడు ఏది వచ్చినా అదే పేరు పెడుతున్నారండి. ఇప్పుడు వాడి కాసేపు 2 తుమ్ములు తుమ్మినా ఏదేదో వస్తున్నట్టుందని దానికి వెంటనే మనం మూతి కట్టేసి అక్కడి నుంచి వీడు కట్టేసి మిగతా వాళ్ళకి కట్టేసి హడావుడి చేస్తున్నారు. దట్స్ ఓకే. పండును నువ్వు మెత్తబరిస్తే లోపల పక్వత రాదు. లోపల పక్వత వచ్చినప్పుడు రంగు మారుతుంది, పరిమళం మారుతుంది, రుచి సహజంగా తనంతట తానే మారుతుంది. ఇది మనకు తెలుసునండి కదా. మరి చిన్నపిల్లలు అలా చేస్తుంటారు. మీరు కూడా మరి బొత్తిగా చిన్నపిల్లలరా. పువ్వు తెరుచుకుంటే, ఎర్ర కలువ తెరుచుకుంటే తెల్లవారినట్టు, నల్ల కలువ ముడుచుకుంటే తెల్లవారినట్టు. అంచేత మనం గోపిక దగ్గర పెడుతున్నాం కదా, ఈవిడ కనుక మనం తెల్లవారిందని చెప్పడానికి ఈ నల్ల కలువలు ఇంకా ముడుచుకోలేదు, తెల్ల కలువలు ఇంకా విడుచుకోలేదు అని మనం చెప్పినట్టయితే ఆవిడకి కూడా తెలుసును తెల్లవారడానికి అప్పుడు ఏం మారతాయి, ఎలా మారతాయి అనేది. కానీ పడుకుంది కనుక గమనించట్లా. అందుచేత మనం చెబితే బాగుంటుందని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నీ విప్పేశారరా, ఎక్కడ పడితే అప్పుడు నల్ల కలువలని మూసేశారు, అందుచేత ఇది తెల్లవారినట్టు గుర్తు కాదు అని ఆవిడ ఒప్పుకోలేదండి. ఆవిడ తెల్లవారలేదు అంటే మన వాళ్ళ కోపం వచ్చింది. మేము ఎక్కడ కలువలు చెప్తున్నాం. வாவியுள் செங்கடு நீர் வாய் நெகிழிంది ఆంబల్ వాయ్ కుంభినహాన్. లోపల గోపికి చెప్తున్నా అనమాట. సెంగడు నీర్ అంటే ఎర్ర కలువ అని అర్థం. సెంగడు నీర్ వాయ్ నెగిழிంది, ఎర్ర కలువ తెరుచుకుంది, నోరు విప్పింది. ఆంబల్ వాయ్ కుంభిన, నల్ల కలువలు ముకుళించుకుంటున్నాయి అని చెప్పారు. ఈవిడ ఒప్పుకోలేదు కదా. మీరు ఉరికిన అలా మీ ఇంట్లో తీసేసుకుంటే అయితే తెల్ల అన్నట్టేంటి అంటే, పైన పూసినటువంటి పువ్వులైతే అలా మేము చేయడానికి అవకాశం ఉంటుందేమో. ఎక్కడ పువ్వుల గురించి మేము మాట్లాడుతున్నాం? వావియుల్ సెంగడు నీర్, బావిలో, దిగుడు బావిలో ఉండేటటువంటి ఈ పువ్వుల గురించి మాట్లాడుతున్నాం. అవునులేండర్రా, అది పెద్ద దాన్ని ఆలోచించేది ఏంటి? దిగుడు బావి అంటే దాంట్లో మెట్లు ఉంటాయి దిగడానికి. కనుక మీరు ఎక్కడైనా దిగుడు బావిలో దిగేసి అవన్నీ పువ్వులన్నీ కూడా ఇవి తెరిచేసి ఎర్ర కలువల్ని నల్ల కలువలు మూసేసి అలా మీరే చేసి ఉంటారా అని లోపల ఆవిడ పడుకోకుండా అట్లానే ఉండిపోయింది. మన వాళ్ళకి ఇంకొంచెం కోపం వచ్చింది. మేము ఎక్కడో బయట రోడ్డుకి ఇటు అటు ఉండే బావుల్లో కలువల్ని తీసేసి మూసేసి మెలా చేయట్లే. తోటత్తు బావియుల్, తోటలో ఉండేటటువంటి దిగుడు బావిలో ఉండే పువ్వులు కూడా అవి ఎర్ర కలువ తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయి అన్నారు. తోట అంటే ఎలా ఉంటుందండి? దానికి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, దానికి ఒక తోట మాలి ఉంటాడు, తోట కాపలాదారు ఉంటాడు కదా. ఇవంటూ ఉంటుండగా మేము తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉండేవాటిని ఏమైనా మేము మేనేజ్ చేయగలుగుతాం ఏమిటి? తోట కాపరి పట్టుకొని శుభ్రంగా చెట్ల కట్టాడు. మేమేమి కావాలంటే ఆ తోటలో ఉండే వాటిని కూడా నువ్వు చెక్ చేసుకో. అక్కడుండే ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, అక్కడుండే నల్ల కలువలు కూడా మూసుకున్నాయి అని చెప్పింది మన గోదాదేవి. ఊరుకోండి, మీరు చిన్నపిల్లలు కదా. ఆ తోటమాలి పాపం అక్కడ కాపలా కాస్తుంటే మీరు వెళ్ళి
తాత 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 అని మీరు ఏదో బతిమాలితే ఆయన పాపం సరే పొండరా లోపలికి అని మిమ్మల్ని పంపించుంటారు. మీరు ఆ తోటలోకి వెళ్ళిపోయి దిగుడు బావిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి వాటన్నిటినీ కూడా మీరు ఎలా కావాలనుకుంటున్నారో అట్లా చేసేసి నన్ను అలా వింటూ చూపించాలి అని బహుశా మీ ఉద్దేశం అయి ఉంటుంది. అదేం పెద్ద తెల్లవారడానికి గుర్తు కాదో అన్నట్టుగా లోపల ఆవిడ సమాధానం చెప్పేసి పడుకుండిపోయింది. లేవలే, తోటమాలిని మీరు మేనేజ్ చేసేసి ఉంటారు సుమా. ఎక్కడ తోటమాలిని అంటున్నావు? ఎవరి తోట అంటున్నావు? ఉంగళ్ పుഴక్కడై తోటత్తు, మీ ఇంటి వెనకాతలుండేటటువంటి తోటలో దిగుడు బావులో కూడా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. అక్కడ కూడా ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయి. మీకెలా తెలుసున్నారా మా ఇంట్లో ఉన్నాయని? మా ఇంట్లోకి వెళ్ళడానికి మీకు వేరే ఎంట్రన్స్ లేదే. ఇక్కడ మూసుకున్నాయో తెరుచుకున్నాయో మీకెలా తెలిసింది? అంటే ఓ పిచ్చి పిల్ల, ఎర్ర కలువలు బయట రోడ్డు మీద కాలువలో ఉండేవి వికసించిన, మా ఇంట్లో వికసించిన, పక్కింట్లో వికసించిన, తోటలో వికసించిన, మీ ఇంట్లో వికసించిన, ఎక్కడుంది ఎర్ర కలువలైనా టైం అయితే వికసిస్తాయి, నల్ల కలువలు మూసుకుంటాయి. తెల్లవారడానికి గుర్తు అది. అవి ఆల్రెడీ మూసుకున్నాయి. పైగా తోటలో ఉండే దిగుడు బావిలో ఉండేవి అని అనగానే అక్కడ దాకా సూర్యకిరణం వెళ్ళాలి అని అంటే సూర్యుడు ఎంతెత్తు పొడిచుండాలండి. మామూలుగా రాగానే అయితే కిరణాలు ఇలా అడ్డంగా పడతాయి కదండి. దిగుడు బావిలో అంటే లోపలకు ఉంటాయి కదా. లోపలకుండే దిగుడు బావిలోని పువ్వుల మీద కిరణాలు పడి అవి తెరుచుకోవాలి, నల్లవి మూసుకోవాలంటే సూర్యుడు ఎంత పైకి వచ్చి ఉండాలి? అంటే తోటలో దాంట్లో ఎండ పడాలి అంటే సూర్యుడు అంత పైకి వస్తే కానీ లోపలికి ఎండ రాదు. నువ్వేమో లోపల తలుపులు వేసుకుని శుభ్రంగా ముడుచుకుని పడుకుంటే నీకేం కనిపిస్తున్నాయా? లేచిరా, వచ్చి చూసుకో అని లోపల గోపికని పువ్వులని చూపించి, పువ్వుల వికాసాన్ని చూపించి గోదాదేవి తెల్లవారింది లే మొద్దు పిల్ల అని లేపుతోందన్నమాట. ఇది గోదాదేవి ఒక సంకేతం చేస్తోందండి లోపల ఆవిడికి. ఏమిటో తెలిసిన? ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నీలి కలువలు మూసుకున్నాయి అంది. ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఎదట వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పరండి. ఏదో కొంచెం సంకేతంగా పెట్టి చెప్తుంటారు, ఏదో దీని మీద దాని మీద పెట్టి చెప్తుంటారు. ఏదో అప్పుడప్పుడు ఏదో చూడండి, చెలికెత్తెలకో లేకపోతే ప్రేసి ప్రియులకో ఏదో కొంచెం కోపతాపాలు వచ్చినప్పుడు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా హే తుమ్మెదా చెప్పవే అంటే, ఓ తలుపా నువ్వు చెప్పవా, ఇంకోటి ఏదో చెట్టా నువ్వు చెప్పు అంటే, ఓ పుట్ట నువ్వు చెప్పు అంటూ ఇలాగా వాళ్ళు నేరుగా వీళ్ళు చెప్పారండి. వాళ్ళతోటి ఎవరి మీదో పెట్టి నువ్వు చెప్పబోయ్ అన్నట్టుగా వీళ్ళే చెప్తుంటారు. ఆ పక్కన చెప్పేది వీళ్ళే, వినేది వాళ్ళే, సమాధానం చెప్పేది వాళ్ళే, వినేది వీళ్ళే. కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఆ ప్రణయ కలహం చేత వాళ్ళతోటి నేరుగా మాట్లాడకుండా అది దేని మీదో పెట్టి ఓ చిలుక నువ్వు చెప్పవే ఆయనతోటి ఇలా ఉందని చెప్పి అని దాని మీద ఆరోపించి చెప్తుంటారు. చూశారండి, ఇది ఒక అందమైనటువంటి ఒక ప్రయోగం అన్నమాట. గోదాదేవి లోపల గోపిక బహుశా కృష్ణుడితోటి చేరి ఉండి ఉండొచ్చు కనుకనే ఆవిడ నిద్రపోతున్నట్టు బయటికి మాతో వచ్చి కలవటలేదు. లేకపోతే ఈ పాడికి ఎప్పుడో వచ్చేసి ఉండేది, అందరికంటే రోజు ముందే ఉండేది. ఈవేళ రాలేదంటే అర్థం ఏంటి? బహుశా లోపల కృష్ణుడు వచ్చి ఉంటాడు, ఆయనతో కూర్చుని ఉంటుంది ఈవిడ. అంచేత బయటకు వచ్చేస్తే కృష్ణుడితో ఉండే ఆనందం ఎక్కడ చెదిరిపోతుందో అని రూపంగా లోపల తలుపేసి కూర్చుంది అన్నట్టుగా బయట వాళ్ళ భావన అన్నమాట. ఇది సంకేతంగా చెప్తున్నారండి. ఏంటది? ఉంగళ్ పుഴక్కడై తోటత్తు
వావియుల్. మీ ఇంటి వెనక ఉండే పెరటి తోటలోని దిగుడు బావి లోపల అని కదా చెప్తున్నారు. ఈవిడేం చేసింది, ఈ గోపిక, లోపల ఉండే గోపిక, ఇంకా పాపం కృష్ణుడి కోసం, వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి కోసం అలా పరితపిస్తూనే ఉంటారు కదండి. తప్పిస్తూ కాసేపు ఇంట్లో మెలకు వస్తే లోపలికి వెళ్ళి ఆ దిగుడు బావి దగ్గర ఆ గట్టు మీద కాసేపు ఇలా కూర్చుని కృష్ణుడి కోసం అట్లా ఆలోచిస్తూ కూర్చుందనమాట అండి. ఈవిడింటి పక్కనే కృష్ణుడి ఇల్లు, తెలుసునా? ఈవిడింటి కరెక్ట్గా పక్కనిల్లే కృష్ణుడి ఇల్లు అండి. వీళ్ళకి వాళ్ళకి వచ్చిన గోడే అడ్డండి. మనవాడికి తెలుసును కదా ఈయనకి అన్ని రకాల విద్యలు వచ్చును. అంచేత ఈయన ఎప్పుడు కావాలంటే టక్ మన గోడ దొక్కి వీటిలోకి వస్తుంటాడు, వీడితోటి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే టక్ మన మళ్ళీ వెళ్ళిపోతుంటాడు అనమాట అండి. అంచేత నువ్వు అలా పెరట్లోకి వెళ్ళి ఆ పెరట్లో ఆ దిగుడు బావి గట్టు మీద నువ్వు కూర్చున్నావు. శ్రీకృష్ణుడు మెల్లిగా నువ్వు అలా పరాకుగా కూర్చునుంటే మెల్లిగా నీ వెనక నుంచి అలా 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 వచ్చి టక్కుమని నిన్ను వెనక నుంచి పట్టుకుని కళ్ళు మూసాడు. కళ్ళు మూసి ఏం చేస్తారండి, టక్కుమని ఇలా బుర్ర వెనక్కి ఉంచుతారు కదా వెనక నుంచి వచ్చిన వాళ్ళు. అలా వెనక్కి ఉంచినప్పుడు నువ్వేమో ఒకసారి అలా కళ్ళు మూసుకున్నావు, కృష్ణుడు నీ మించి చూస్తే ఇలా కళ్ళు తెరిచాడు. కృష్ణుడి కళ్ళు ఎర్ర కలువల్లా ఉంటాయి, నీ కళ్ళు నల్ల కలువల్లా ఉంటాయి. ఆడవాళ్ళ కళ్ళు నల్లగా ఉంటాయిట, మామూలుగా ఇదివరకు రోజులు అలా ఉండేవి. దానికోసమని వాళ్ళు ఇంకా అవసరమైతే కాటుకు కూడా పెట్టుకునేవారట. సో అంచేత ఈవిడి కళ్ళు నల్లగా ఉంటాయి, కృష్ణుడి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు ముకుళించుకున్నాయి మీ ఇంటి పెరటి తోటలో. అంటే అర్థం ఏంటి, కృష్ణుడు మీ వెనక ఇంట్లోకి వచ్చి ఉన్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు, నువ్వేమో అలా కళ్ళు మూసుకున్నావు. మీ ఇద్దరి సరస సల్లాపాలు మాకు తెలుస్తున్నాయి, రా వచ్చి తలుపుతి అన్నట్టుగా గోదాదేవి తమాషాగా సాంకేతికంగా ఎత్తి పొడుస్తున్నట్టుగా లోపల గోపికని మన వాళ్ళు చెప్తున్నారన్నమాట అండి. ఇది ఒక అందమైనటువంటి సంకేతం. ఇది పైకి గోపికని మేలుకొలిపేటప్పుడు కలిపి చెప్పినటువంటి సంకేతం అండి. మనం ఇందాక అనుకున్నాం, పైకి చూస్తే గోదాదేవి గోపికలని తనతోటి చెలికత్తెలని మేలుకొల్పుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక పరమ భక్తి కలిగినటువంటి ఒక జ్ఞాని, చాలా గొప్ప మహనీయుడైనటువంటి భక్త శిఖామణిని, వారికి కలిగినటువంటి ఆ భక్తి తాత్పర్యాన్ని కాస్త మన వైపు కూడా చూపించమని, మనని కూడా పవిత్రులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని మనం అనుకున్నాం కదా. అది కూడా దీంట్లో తెలుస్తూ ఉంటుంది. ఏం తెలుస్తూ ఉంటుంది, ఈవిడ చాలా గొప్ప భక్తురాలు. లోపల ఈవిడ మన ఆండాళ్ళ తల్లి పిలిచేటటువంటి ఈ గోపిక అన్నమాట. ఎంత గొప్ప భక్తి అంటే, ఈవిడ నిరంతరము భగవంతుడిని తన హృదయంలో తలుచుకుంటూనే ఉంటుందండి. నిరంతరం ఎక్కడ, తన హృదయ పుండరీకంలో. ఈ హృదయాన్ని మన వాళ్ళు ఒక పద్మంలాగా భావిస్తూ ఉంటారు కదండి. దేవుణ్ణి ఉపాసన చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చూస్తూ తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి అని చెప్తారండి. దాంట్లో చాలా ఉంది. అలా ఉపాసన చేసే పద్ధతికి బ్రహ్మ విద్య అని పేరు అన్నమాట. సూర్యమండలంలో భగవంతుణ్ణి చూసి, సూర్యమండలం లోపల అందులో ఉండే జీవుడి లోపల ఒక తామరలో భగవంతుడు కూర్చుని ఉంటాడని జ్ఞానులు ఉపాసన చేస్తూ ఉంటారట. శ్లోకం చదువుతుంటారు, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట.
కేయూరవాన్ మకర కుండలవాన్ ఆరి కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖ చక్ర. ఇది ఒక అందమైనటువంటి ధ్యాన శ్లోకం అండి. సూర్యుడికి, సూర్యుడు అంటే ఉత్త గోళం కాదు, సూర్యుడి అనేటటువంటి గోళానికి ఇప్పుడు మన లోపల ఎట్లాగైతే ఈ జీవుడు ఒకడుండి జీవుడు లోపల దేవుడు ఉన్నాడో, ఆ సూర్యగోళానికి కూడా మధ్యలో జీవుడు, ఆ జీవుల్లో దేవుడు ఉంటారండి. పుణ్యం చేసుకోవడం చేత ఆ సూర్యుడు అనే జీవుడికి అంత గొప్ప శరీరం వచ్చింది. ఆ శరీరం లోపల దేవుడు ఉన్నాడండి. ఆయనకే సూర్యనారాయణ అని అంటుంటారు. సూర్యనారాయణ పేరు మనం విన్నాం కదండి. నారాయణమూర్తి దాంట్లో ఉంటాడు. ఆయన వల్ల అది అలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూను ఎవరు వెలిగించక్కర్లేని దీపంలాగా లోకాలన్నిటికీ కాంతినిచ్చేటటువంటి ఒక జ్యోతి పుంజములాగా, ఎవరు దాంట్లో బొగ్గులు వేయక్కర్లేకుండా గ్యాస్ పెట్టక్కర్లేకుండానే ఎప్పుడు అలా మండుతూనే ఉంటాడు ఆయన. ఆయన వల్ల కాదు, లోపలుండే నారాయణమూర్తి వల్ల. ఆయనకే సూర్యనారాయణ అని పేరుండే. ఇలాగ సూర్యుడిలో ఉండేటటువంటి నారాయణుణ్ణి ఉపాసన చెయ్యడము, ధ్యానం చెయ్యడము, ఇది ఒక రకమైన బ్రహ్మ విద్య అంటారండి. అలాగే గుండెల్లో దేవుణ్ణి ఉపాసన చేయడం కూడా మరొక బ్రహ్మ విద్య అండి. మనందరి లోపల కమలం ఉంది కదా, హృదయ కమలం. ఈ హృదయ కమలం లోపల భగవంతుడు ఉంటాడు. ఈ హృదయ కమలం లోపల భగవంతుడు తన పరివారంతో ఉంటాడు. ఆయన్ని ఉపాసన చేయాలి, ఆయన్ని ధ్యానం చేయాలి అని చెప్తారన్నమాట అండి. ఈ లోపల ఉండేవాడిని చేయడాన్ని దహర విద్య అంటారు. సూర్యుల్లో ఉండేవాడిని ఉపాసన చేయడాన్ని అంతర్ ఆదిత్య విద్య అంటారు. సూర్యుడిలో భగవంతుణ్ణి ఉపాసన చేయడం అన్నమాట. నిన్నను మన గోదాదేవి పోదరి కణినాయ్ అంటూ ఒక ఆవిడ లేపిందండి. వికసించిన పువ్వు లోపల పద్మం వాలితే ఎంత అందంగా ఉంటుందో అట్లాంటి కళ్ళు నీవి అని నిన్నటి గోపికను లేపినప్పుడు గోదాదేవి చెప్పింది కదా. అంటే బయట పువ్వు వికసించిన దాన్ని చెబుతూ బయట పుష్పాలని వికసింపచేసేటటువంటి సూర్యుడి ఉపాసనని మన గోదాదేవి సూచిస్తోంది. నిన్నటి గోపిక గొప్ప జ్ఞానం కలిగి సూర్యుడిని ఉపాసన చేసేటట్టు ఒక మహనీయురాలని అనుకుందాం. కానీ ఈవేళటి గోపిక మీ ఇంట్లో, తోటలో, పెరటిలో, బావిలో, కమలంలో ఏదో ఎర్ర కలువలు వికసించే, నల్ల కలువలు ముడుచుకున్నాయి అని కదండి గోదాదేవి చెప్పింది. ఇదంతా ఒక తమాషా అన్నమాట అండి. ఏం చెప్తోందంటే, అమ్మా నీ గుండెలలో ఉండేటటువంటి స్వామిని నీవు నిరంతరము తలుచుకుంటూ ఉంటే నీలో ఉండేటువంటి అనురాగము, ప్రేమ వికసిస్తున్నాయి. నీలో ఉండేటటువంటి తామస భావాలన్నీ తొలగిపోయాయి సుమా. కనుక నువ్వు మమ్మల్ని చూస్తే మాకు గొప్ప అదృష్టం ఏర్పడుతుంది. మరి నువ్వు మమ్మల్ని చూడవా అని ప్రార్థన. ఎట్లా? మన శరీరమే ఒక పెద్ద ఇల్లండి, ఇది మనకు తెలుసును. ఈ శరీరాన్ని పెద్ద గృహం అంటారు. ఇది ఈ ఇంట్లోకి మనం వచ్చాం, ప్రస్తుతం ఇంట్లో ఉన్నాం, కానీ ఇక్కడ పెర్మనెంట్గా ఉండవండి. ఈ ఇంట్లోంచి ఎప్పుడో ఉన్నాడు బయటికి మనం కూడా వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళాలి అనేది వాడిష్టం, మన ఇష్టం కాదనుకోండి. అది కొంతమంది అడుగుతుంటారు, స్వామి నన్ను త్వరగా పంపించేయండి, స్వామి త్వరగా పంపించేయండి. మనం ఎవరిని పంపించక్కర్లేదండి. ఎవరు అట్టే పెడదామన్నా ఉండరండి. ఇక్కడ టైం వస్తే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోక తప్పదండి ఎవడైనా సరే. ఇప్పుడు మనం ఉన్నామంటే వాడు ఏదో ఒక పర్పస్ కోసం మన అట్టే పెట్టాడు అని అర్థం. బాధ కలుగుతున్నా సరే, బహుశా ఇందులోనే మనకి అన్ని కష్టాలు పెట్టేశాడు అనుకోండి. పెట్టిస్తే ఇంకా లోపలుండేవన్నీ మొత్తం తొలగించేసి నిన్ను తన దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటూ ఉండొచ్చు.
అందుకోసమే మళ్ళీ తన దగ్గరికి వస్తే ఇంక వెనక్కి రావడం ఉండదు కనుక ఏవైనా కొన్ని అట్టే పెడితే వాటిని అనుభవించడం కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది. అంచేత వీడికి ఉండేవన్నీ మొత్తం తీసేద్దాం అని ఒకదాని వెంట ఒకటి, ఒక్కొక్కసారి 2, 3 కలిసి వస్తూ ఇవన్నీ తొలగిపోతూ ఉండడం కూడా మంచిదే. మనలో లోపం తొలగిపోతుంది అని అంటారన్నమాట. ఇది ఒక పెద్ద ఇల్లండి. ఇది ఈ ఇంటికి వెనకాతలు ఒక పెద్ద పెరడు ఉందండి. మనకి ఇందులో భగవంతుడు ఉండే ఒక చోటుని చెప్పే ఉపనిషత్తులు. మన మిషన్లకు కనిపించదండి. మీ సిటీ స్కాన్ తీసినా, ఎంఆర్ఐ తీసినా దాంట్లో అయితే ఏం కనపడదు లోపల ఏముందో. కేవలం గుండె కనిపిస్తుంది తప్ప ఇలా డుబ్ డబ్ డుబ్ డబ్ అని కొట్టేటటువంటిది. కానీ లోపల ఏముందో మనకి తెలియదు. కానీ వేదాలు చెప్పాయండి. ఈ లోపల ఏముంటుందంటే ఒక శతంచ ఏకాచ హృదయస్య నాడ్య, అనేక చెట్లతో కూడుకున్నటువంటి తోటలాగా అనేక నాడులతో కూడుకున్నటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అందులో 101 నాడులు ఉంటాయి. 100 నాడులు ఇలా కింద నుంచి కనెక్ట్ అవుతాయి. ఒక్క నాడి మాత్రం పైనుంచి కనెక్ట్ అవుతుంది. ఈ నాడుల్లోంచి జీవుడు బయటికి పెడతాడు అనుకోండి. టైం వచ్చినప్పుడు కింద నాడుల్లోంచి పెడితే మళ్ళీ కింద లోకాల్లోకి వస్తాడు. ఎవడైనా అదృష్టవంతుడు ఉంటే వాడు ఈ పైన ఉండేటువంటి నాడిలోంచి బయటికి పెడతాడు. పెడితే ఇంకా మళ్ళీ వాడు తిరిగి రాడు అని చెప్తారనమాట. ఇలాగ 101 నాడులతో కూడుకున్నటువంటి ఒక తోట ఉందండి లోపల. ఆ తోటకి లోపల ఒక దహర ఆకాశం ఉంది, దిగుడు బావి ఉన్నట్టుగా. ఆ దిగుడు బావి లోపల వాళ్ళు మహనీయులు కనుక లక్ష్మీదేవిని, నారాయణుణ్ణి ఇద్దరిని కూడా అట్లా వాళ్ళు లోపల భావిస్తారండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసును, మన యజ్ఞాలు గట్రా జరిగినప్పుడు, ఇప్పుడు మనకి రామానుజుల వారి సన్నిధానంలో సమతా కుంభ్ మనం జరుపుకున్నప్పుడు ఎవరైనా పాల్గొన్నారా? మన సమతా కుంభ్ ఉత్సవాలు జరిగినప్పుడు క్రిందటి ఏడాది కానీ అంతకుముందు ఏడాది కానీ పాల్గొన్నారా? గుడ్. మళ్ళీ రేపు ఫిబ్రవరిలో రాబోతారండి 9వ తారీఖు నుంచి. ఆ సమతా కుంభలో మన రోజు తెల్లవారుజామునే మనం ఏదో చేసేవాళ్ళం, జ్ఞాపకం ఉందా? ఏం చేసేవాళ్ళం? మెడిటేషన్. కొంతసేపు రోజు ఒక అరగంట సేపు మెడిటేషన్ చేసేవాళ్ళం. మనం అలా కూర్చుని కాసేపు ధ్యానం చేసేవాళ్ళం. ఈ పొద్దున్న లేచి చక్కగా ధ్యానం చేయడం వల్ల మనకి లోపల ఎలా చేస్తాం? భగవంతుడు ఇక్కడున్నాడు, ఈ పైన ఉండేదంతా మటమట తొలగిపోవాలి, అప్పుడు భగవంతుడు మేల్కోవాలి, భగవంతుడిని లేపి కూర్చోపెట్టాలి, ఆయనకి చక్కగా ఉపచారాలు చేయాలి, స్నానం ఆడించాలి, ఆ తర్వాత ఆయనకి చక్కగా బొట్టు పెట్టాలి, ఆ తర్వాత ఆయన చేసుకునే అనుష్ఠానం ఏదో పూర్తయిన తర్వాత ఏదైనా కాస్త ఆహారం ఇవ్వాలి, ఆ తర్వాత మిగతా విశ్రాంతిని ఇవ్వాలి. ఏదో ఇలాగ కొంత ధ్యానం మనం చేస్తూ ఉండేవాళ్ళు రోజు కూడా. లోపల ఎవరిని చూస్తాం మనం? లక్ష్మీనారాయణులని చూస్తాం. మన హృదయంలో లక్ష్మీనారాయణ చూసుకుంటాం. హృదయ కమలం అంటారు. ఈ హృదయ కమలంలో లక్ష్మీనారాయణ ఇద్దరు ఉంటారు. వారిద్దరూ సదా మనని కాపాడుతూ ఉంటారన్నమాట. ఇది మనం భావిస్తామండి ధ్యానం చేసుకునేటప్పుడు. ఈ లోపల ఉండేటువంటి గోపిక అంత గొప్ప ఆవిడండి. నిరంతరము తన యొక్క హృదయ మందిరంలో భగవంతుని దర్శిస్తూ ఉండేది, అమ్మవారిని దర్శిస్తూ ఉంటుంది. వారిరువురూ కలిసి హాయిగా సాగించేటటువంటి ఈ జగత్తుని పరిపాలించడం అనే లీలా కేళిని చూస్తూ ఉంటుందండి ఆవిడ. ఇది మన వాళ్ళు సంకేతంగా చెప్తున్నారన్నమాట. లోపల గోపికని లేపుతూ, అమ్మా నువ్వు చాలా గొప్ప ధ్యానం చేసేటటువంటి ఉపాసకురాలివమ్మా. నీ హృదయ మందిరంలో లోపల ఉండేటటువంటి ఆ కమలం మెచ్చుకుంటే అందులో స్వామి, అమ్మ ఇరువురు కూడా నిన్ను చల్లగా అనుగ్రహిస్తూ ఉంటున్నారు.
వాళ్ళకది ఆనందం నిలయము, ఆ హృదయము. దానికి సంకేతం ఏం చెప్తోంది? ఎర్ర కలువలు తెరుచుకుంటున్నాయంటే స్వామి చూపు చక్కగా ప్రసరిస్తోంది, నల్ల కలువలు మూసుకుంటున్నాయి. అమ్మ ఆనందంతో పరవశించి నేత్రాలు మూసుకుంటోంది. వారిరువురిని నీ హృదయంలో చక్కగా పవ్వళింప చేసుకున్న మహానుభావురాలివి నువ్వు. కనుక నువ్వు లేచి మా దగ్గరికి వస్తే మాకు కూడా నీలో కలిగిన భగవద్ అనుభవపు ఆనందం కొంత కలుగుతుంది తల్లి, లేచిరా అని పిలుస్తున్నారనమాట. పైగా దానివల్ల ఏమవుతుంది? నువ్వు ఆ లోపల వాళ్ళని చూడటం చేత ఎర్ర కలువలు తెరుచుకుంటున్నట్టుగా అనురాగమునకు సంబంధించినటువంటి దయ, కారుణ్యము, క్షమ, కృప లాంటి గుణాలన్నీ చక్కగా వికసిస్తున్నాయండి. నల్ల కలువలు చెప్పగానే మనలో కూడా కొన్ని ప్రకృతి ప్రభావం ఉన్నంత వరకు, అంటే ఈ దేహం ఉన్నంత వరకు కూడా మనలో అప్పుడు కోపాలు వస్తాయి, కోరికలు వస్తాయి, తాపాలు వస్తాయి, మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది. ఇలాంటివన్నీ మనలో కూడా ఏర్పడుతుంటాయండి. భక్తులకి కోపం రాదు అనేది లేదండి, భక్తులకు కూడా కోపం వస్తుంది. ఎందుకని దేని విషయంలో రావాలో దాని విషయంలో రావాలి. వాళ్ళకి అలా వస్తుందండి, మనకు అలా ఉండదు కదండి. మనకి ఎవడైనా మంచి చెప్తే వాడి మీద కోపం వస్తుంది. ఎవడైనా మనకి ఏదో దుర్వ్యసనాల గురించి చెబితే ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని అడగాలనిపిస్తుందండి. సామాన్యుల విషయం అట్లా ఉంటుంది. కానీ మహానుభావులకి చెడు విషయాలు వాళ్ళ మనస్సులోకి ప్రవేశించవు. కనుక అవి మూసుకుంటాయి. నల్ల కలువలు, ఎర్ర కలువలు తెరుచుకుంటాయి. వీళ్ళకి ఎప్పుడూ అనురాగపూర్ణమైనటువంటి స్థితి ఉంటుంది. ఇది జరుగుతోంది నీ హృదయంలో, కనుక ఒక్కసారి మమ్మల్ని అనుగ్రహించవాయి అన్నట్టుగా చాలా తమాషాగా నీలో ఉండేటటువంటి చెడు గుణములన్నీ పోతున్నాయి, అసురీ ప్రవృత్తులన్నీ ముడుచుకుపోయాయి, ఎర్రగా ఉండేటటువంటి అనురాగం లాంటి గుణాలన్నీ వికసిస్తున్నాయమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అన్నట్టుగా తమాషాగా చెప్తున్నారండి. దీన్ని ఏమంటారో తెలుసునా మన వాళ్ళు, మన సాంకేతిక భాషలో అనుమానం అంటారు. అనుమానం అంటే ఊహించి చెప్పడం అని అర్థం అనమాట అండి. అంటే ఇక్కడ ఇలా జరుగుతోంది అంటే అక్కడ కూడా అలా జరుగుతుంది అని చెప్పడం. మా ఇంట్లో సూర్యుడు ఉదయించాడు అంటే మీ ఇంట్లో కూడా సూర్యుడి ఎండ పడుతూ ఉంటుంది. నేను మీ ఇంట్లో రాలేదండి, మీ ఇంట్లో నేను చూడలా, కానీ నేను కూడా బల్లబుద్ధి చెప్పగలను మీ ఇంట్లో కూడా సూర్యుడి ఎండ పడుతుంది అని. చెప్పగలమా చెప్పలేమా? ఎలా చెప్తున్నావు అండి? మీరు చూసారా వాళ్ళ ఇంటికి వెళ్ళి? మీరు చూసింది ఇక్కడ కూర్చున్నారు, అదిగో ఇప్పుడు ఆ పక్కన చూశారు. చూస్తే సూర్యుడు అప్పుడే ఇంత పైకి వచ్చాడు అని మీరు ఇక్కడి నుంచి టక్కమని చెప్పేశారు. మనకి సూర్యుడు కనిపించలేదు, పైన అంతా పట్ట అడ్డుంది, రూఫ్ అంతా మనకు అడ్డుంది, కానీ ఎలా చెప్పామండి సూర్యుడు అక్కడ దాకా వచ్చాడని? అంటే ఎప్పుడు అలా కనిపించినా సూర్యుడు ఎప్పుడు అక్కడ ఉంటున్నాడు. సూర్యుడు ఎండ అక్కడ ఎప్పుడు పడుతుంటేనే అలా కనిపిస్తుంది. ఇప్పుడు అలా కనిపిస్తోంది అంటే నీకు సూర్యుడు కనిపించకపోయినా సూర్యుడు అక్కడ ఉండే తీరుతాడు. అంచేత సూర్యుడు ఉన్నాడని చెప్పేస్తున్నాం. నిన్నను చూసాం, మేము మొన్నను చూసాం, రోజు చూస్తున్నాం, రోజు అలానే ఉంటుంది. కనుక ఈవేళ కూడా ఇది చూడగానే దాన్ని మనం ఊహిస్తాం. సూర్యుడు మీకు నేరుగా కనిపించకపోయినా సూర్యుని మీరు ఊహించగలరా లేరా? అదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉదయించాడంటే మనకి కృష్ణా నది దగ్గర కూడా సూర్యుడు ఉదయించి ఉంటాడా ఉండడా? ఏమండి? మంగళగిరిలో కూడా సూర్యుడు ఉదయించి ఉంటాడా ఉండడా? మంగళగిరి వెళ్ళారా మీరు? చూసారా అక్కడ? ఇప్పుడు నిన్న మొన్న కాదు, ఇప్పుడు మీరు చూసారా? చూడలే. కానీ మంగళగిరిలో కూడా సూర్యుడు ఉదయించి ఉంటాడా ఉండడా? గుంటూరులో కూడా ఉదయించి ఉంటాడా ఉండడా? తెనాల్లో ఉదయించి ఉంటాడా ఉండడా? పొన్నూరులో ఉదయించి ఉంటాడా ఉండడా? ఏమండి? నెల్లూరులో ఉదయించి ఉంటాడా? విజయవాడలో ఉదయించి ఉంటాడా ఉండడా? హైదరాబాద్లో ఉదయించి ఉంటాడా ఉండడా? మీరు చూడలేదు కదండి.
ఎలా చెప్తున్నారు? అయ్యో, దీనికి పెద్ద ఏం తెలియాలండి, ఏం చదువు ఉండాలి ఏమన్నా, బుర్ర ఉంటే చాలండి. ఏం బుర్ర ఉండాలి? ఆలోచించే బుర్ర ఉంటే చాలు. మా ఊళ్ళో వచ్చాడంటే అంతటా వస్తాడండి, తక్కువని చెప్పేసాం అంతే. ఇలా చెప్పగలగడాన్ని ఏమంటారు తెలిసిన? అనుమానము. అది ప్రత్యక్షము కాదు. ఇక్కడ కనిపించేది ప్రత్యక్షం, కానీ అక్కడ ఉంటాడు అని మీరు ఊహించి చెప్తారు చూసారా, దాన్ని ఏమంటారు? అనుమానము. తెలుగులో అనుమానం కాదండి, అది సంస్కృతంలో అనుమానం. తెలుగులో నాకు అనుమానంగా ఉందండి అంటే డౌట్ అని అర్థం తెలుగులో. అనుమానం అంటే తెలుగులో డౌట్. కానీ ఇక్కడ వచ్చాడు సూర్యుడు అంటే అక్కడ కూడా సూర్యుడు తప్పనిసరిగా వచ్చే ఉంటాడు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను పందెం కట్టగలను అని అంటావే, దాన్ని ఏమంటాం? దాన్ని అనుమాన జ్ఞానం. అనుమానం అనే జ్ఞానము అంటే ఒకదాన్ని చూచి మరొక దాన్ని, దాంతో సంబంధించిన దానిని గుర్తించగలుగుట, ఊహించగలుగుట. మన వాళ్ళకి అనుమానం అనే ప్రమాణం మీద నమ్మకం ఉంది, ఎదురుకుండా కనిపించే దాని మీద కూడా నమ్మకం ఉంది. మనమంతా వేదాలని అంగీకరించిన జాతి అండి మనది. ఏం జాతి? వేదాలని అంగీకరించిన జాతి. అంచేత మన ఏమంటారు? వైదికులు అని అంటారు. వైదికులు అని అంటారు. ఏదో కొంతమంది హిందువులు అని కూడా అంటుంటారు అనుకోండి, కానీ ఆ హిందువులు అనే పేరు నిన్న మొన్న వచ్చిన పేరండి. మనకి ఎప్పటి నుంచో ఉన్న పేరేంటి? మన జాతికి పేరు వైదికులు. అంటే అర్థం ఏంటి? వేదాలని అనుసరించే వ్యక్తులము, వేదాల్లో చెప్పిన జీవన విధానాన్ని సాగించే వ్యక్తులము. చాలామంది అంటుంటారండి, ఏదో పునర్జన్మని నమ్మినోళ్ళు, గోమాతని పూజించేవాళ్ళు, ఏదో నదులని పూజించేవాళ్ళు. అది కాదండి మనకి గుర్తు. ఏది గుర్తు మనకి? వేదములు చెప్పినట్లు నడుచుట, వేదాల్లో చూపించిన పనులు చేయుట, అంతేనండి మనకి. దాన్ని బట్టి మనని గుర్తిస్తాం. మనం వైదికులము, భారతీయులము అని అంటాం మనం. ఈ మధ్యకాలంలో తర్వాత దానికి హిందువులు అని పేరు పెట్టుకున్నారు. కానీ నువ్వు హిందువు అన్నా వైదికుడు అన్నా వేదాలని నమ్మిని, ఆ వేదాలు చెప్పినట్టు నడిచేవాడు. నువ్వు బ్రాహ్మణుడివిక, హరిజనుడివిక, గిరిజనుడివిక, ఇంకోటేమైనాక, ఇలా ఉంటేనే వాడిని మనం భారతీయులు, సనాతన ధర్మ అవలంబులు అంటామండి మనం. అర్థమైందా? జ్ఞాపకం పెట్టుకోండి. సరే, మన వాళ్ళకి ఏంటి, ఈ వేదాలని నమ్మిన వాళ్ళకి ప్రమాణములు జ్ఞానం కలగడానికి 3 అని చెప్తారండి. ఒకటి, ఇంద్రియాలతోటి చూస్తే, ఇంద్రియాలకి తెలిస్తే అదొక ప్రమాణం అండి. ఇంద్రియాలకి తెలిస్తే కలిగే జ్ఞానం ఒకటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? ప్రత్యక్షం. ఏమంటారు? ప్రత్యక్షం అంటే ఇంద్రియాలతోటి కలిగే జ్ఞానం. మనకు ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి ఉందండి. ఏంటి ఆ తప్పుడు అభిప్రాయం? కంటితో చూస్తేనే ప్రత్యక్షం. ఏమండి, నాకు చూపించగలరా? చూపిస్తే నేను నమ్ముతానండి అంటుంటారనరా చాలామంది. నాకు కనిపిస్తే నేను నమ్ముతానండి, నాకు చూపిస్తే నేను నమ్ముతానండి. ఇది తెలివి తక్కువ వాడు మాట్లాడే మాట అండి. ఒక కంటితోటి చూస్తేనే నమ్మడం కాదండి. మామిడి పండు ఎలా ఉంటుంది రుచి? మామిడి పండు రుచి ఎట్లా ఉంటుంది?
హలో, తియ్యగా ఉంటుంది. చూసారా మీరు? చూసారా? నా కంటికి చూపించగలరా మీరు ఎవరైనా? కంటికి. మరి లేకపోతే నేను ఎట్లా నమ్మాలి? నాకు చూపించండి, నేను నమ్ముతా. అంటే ఒరి పిచ్చోడా, అది కంటికి కనిపించదురా, నోట్లో పోసుకో తెలుస్తుంది. అంటే దేనికి కనిపిస్తోంది? అది నాల్కకి తెలుస్తోంది, నాల్కకి కనిపిస్తోంది. మరి అది కూడా ప్రత్యక్షమైనా కాదా? ఏమండి, మీరు నమ్ముతారా నమ్మరా? ఏమిటి అర్థం దానికి? ప్రత్యక్షము అంటే కంటికి కనిపించడం అని కాదు. ప్రత్యక్షం అంటే చాలామంది పెద్దోళ్ళు, తెలివి ఉందనుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడుతుంటారు. అది తప్పు. కంటికి కనిపిస్తే ప్రత్యక్షం కాదండి. నీ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియానికి తెలిసినా ప్రత్యక్షమే. కంటికి రూపం ప్రత్యక్షం, నాల్కకి రుచి ప్రత్యక్షం. మల్లెపువ్వు వాసన మీరు ఎప్పుడైనా చూశారండి? ఎంతమంది చూసుంటారో చెప్పండి చూద్దాం. మల్లెపువ్వు వాసన ఎంతమందికి తెలుసు? అసలు మల్లెపువ్వుకి వాసన ఉంటుందా ఉండదా? ఒరిజినల్ మల్లెపువ్వు సంగతి చెప్తున్నాను. ఉంటుందా ఉండదా? సంపెంగకి వాసన ఉంటుందా ఉండదా? ఎంతమందికి తెలుసు? ఎంతమంది నిజంగా చూశారో చెప్పండి. వాసన సంపెంగ పువ్వుకు ఉంటుందని ఎంతమంది తెలుసు? చేయొద్దండి. చేయొద్దండి బద్దకైనా. చూసారా మీరంతా సంపెంగ పువ్వు వాసనని? వాసన ఉంటుంది అని మీరు నాకు కంటికి చూపిస్తే నేను నమ్ముతానండి, అదే నమ్మనండి. కనిపిస్తుంది ఆ కంటికి, కానీ దేనికి తెలుస్తుంది? ముక్కుకి తెలుస్తుంది. ముక్కు కూడా ఒక ఇంద్రియమేరా నాన్న. ముక్కుకి కనిపించినా అది ప్రత్యక్షమే. నిప్పు కాలును, నిప్పు కాలును నాకు చూపించగలరా? నేను చూపిస్తే నమ్ముతానండి. అంటే రా చూపిస్తా అని తీసుకెళ్ళి వాడి చేయి తీసుకెళ్ళి టక్కమని దాని మీద పెట్టాలి. అరే నా కంటికి చూపించమంటే నువ్వు నా చెయ్యి పెడతావేంటి అంటే, ఒరి పిచ్చోడా, వేడి, చల్లదనము, గట్టితనము, మెత్తదనము ఇలాంటివి కంటికి కనిపించవురా. అవి ఒంటికి తెలుస్తాయి, చర్మానికి తెలుస్తాయి. అంటే చర్మానికి ప్రత్యక్షమవుతాయి అని అర్థం. ప్రత్యక్షం అంటే అసలు అర్థం అదేనండి. అక్షము అంటే ఇంద్రియం, దానికి ప్రతి అంటే కనిపించడం, ఇంద్రియానికి కనిపించుట. అది కంటికి ఒక్కదానికే కాదండి. మన వాళ్ళు చాలామంది కంటికి మాత్రమే పరిమితం చేసేసి మాట్లాడుతున్నారు. అది తప్పు. అవునా కదా? కంటికి కనిపించేవి ఏం కనిపిస్తాయి? రంగు, ఆకారం కనిపిస్తాయి. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఆకుపచ్చన, అది బంగారు రంగు. రంగులు కనిపిస్తాయి, ఆకారాలు కనిపిస్తాయి కంటికి, అంతే. దాంట్లోనే కన్ను ప్రత్యక్షం అంటాం. వాసన దగ్గరికి వచ్చేటప్పుడు ముక్కు ప్రత్యక్షం అంటాం. శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి చెవికి ప్రత్యక్షం అంటాం. వేడి చల్లన అనేది నువ్వు ఇలా చేతులు కట్టుకుని కూర్చుని అది చల్లగా ఉన్నది అనడానికి లేదండి. అది ప్రత్యక్షం కావాలి అంటే దాంట్లో చెయ్యి పెట్టాలి, నీ చర్మం తగలాలి. అది చర్మానికి స్పర్శ ప్రత్యక్షం, రుచికి నాల్క ప్రత్యక్షం. ఈ 5 ఇంద్రియాల్లో దేనికి కనిపించినా అది ప్రత్యక్షం అని అర్థం అండి. నా కంటికి కనిపిస్తే నా అమ్ముతానండి, పిచ్చోడు అలా అన్నవాడు తెలుసునండి. ఇవి ఇంద్రియాలు అంటారు, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఏ జ్ఞానేంద్రియానికి నువ్వు అది గోచరమైనా అది ప్రత్యక్షం. మనం ఇది నమ్ముతామండి. అయితే
ఇంద్రియాల్లో పై ఇంద్రియాలు కొన్ని ఉన్నాయి, లోపల ఇంద్రియం కూడా మీకు ఒకటి ఉందండి. మనస్సు అనేది లోపల ఇంద్రియం, దానికి అంతరింద్రియము అని పేరు పెట్టారు. అంచేది కొన్ని మనస్సుకు కూడా తెలుస్తాయండి. ఎలాగైతే నీకు పై ఇంద్రియాలకి కొన్ని కనిపిస్తున్నాయో మనస్సుకు కూడా కొన్ని కనిపిస్తాయి. వాటిని కూడా ప్రత్యక్షము అని అంటారండి. అది యోగిక ప్రత్యక్షము అని అంటారు దాన్ని. కొంతమందికి మహానుభావులకు కనిపిస్తాయి. చూడండి, కళ్ళు మూసుకుంటే దేవుణ్ణి మనం ఒకసారిలా భావించగలుగుతాం. అది టెంపరీగా మనకు కనిపిస్తుంది. యోగులకైతే ఎప్పుడు అట్లా చూస్తూ ఉండగలుగుతారు. కళ్ళు తెరిచినా వాళ్ళు చూడగలుగుతారు, కన్ను మూసినా చూడగలుగుతారు. ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుందండి. తెలుసనండి, మీకు కూడా అంతేనండి. నిన్న రాత్రి ఎవరో ఆయన అడిగాడండి మమ్మల్ని, ఏమిటోనండి స్వామి, నేను దేవుణ్ణి ధ్యానం చేద్దామని కూర్చుంటున్నాను, కానీ నాకు ధ్యానం నిలవట్లేదండి, నిలవాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడండి ఆయన. అంటే మేము అడిగాము, మీ ఆవిడని ఎప్పుడైనా తలుచుకున్నావా? అదే వచ్చిన ప్రాబ్లం అండి. అసలు దేవుణ్ణి తలుద్దామంటే ఈవిడే కనిపిస్తుంది నేను ఎప్పుడు. భయంతోటో ప్రేమతోటో తెలియదండి. కొంతమందికి భయంతో కనిపిస్తూ ఉంటుందండి వాళ్ళ ఆవిడ ఎప్పుడు, కొంతమందికి ప్రేమతో కనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడున్నాడు. అబ్బా, మీ ఆవిడ కనిపించడం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుందండి బాబు అన్నాడు. ఏమయ్యా, మీ ఆవిడ మీద నీకు దృష్టి ఎప్పుడూ ఉండడానికి నువ్వు ఎంత తపస్సు చేశావు, ఎంతసేపు సాధన చేశావు, ఎంతసేపు ధ్యానం చేసావు, ఏమైనా చేసావా అని అడిగాను. లేదండి. మరి నీకు ఎప్పుడు ఎలా కనిపిస్తుందా? మరి ఏం చేస్తామండి, మా ఆవిడే కదండి నా అనుకోగానే నీకు అలా కనిపించడం ప్రారంభించింది. మరి దేవుడి మీద నిలవట్లేదంటే అర్థమైంది, ఆ దేవుడిని నువ్వు నా అని అనుకోవట్లేదు అని అర్థం. అంతే. మీ అందరికీ చిన్న రహస్యం చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి మీద ఏకాగ్రత కలగటలేదండి మాకు అని మీరు అంటున్నారంటే మీకు దేవుడి మీద ప్రేమ లేదు అని అర్థం. మీ అబ్బాయినో మీ అమ్మాయినో, లేదు మీ ఆవిడనో, లేకపోతే మీ ఆయన్నో, లేదు మీరు ప్రేమించిన వ్యక్తినో, నిరంతరం లేదు ప్రేమించిన వస్తువునో, లేదు మీకు వీసా మీద ప్రేమ ఉంటే వీసానో. ఓ ఆయనకి వీసా రాలేదండి, పాపం ఏడుస్తున్నాడు ఇంకా రావాలని. ఓ ఆయనకి వీసా వచ్చింది కానీ ఉద్యోగం రాలేదు అక్కడ అమెరికాలో. ఆయన ఏడవట్లేదండి, ఇక్కడ వాళ్ళ నాయనమ్మ గారు కూర్చుని ఇక్కడ ఏడుస్తున్నారండి. ఇక్కడ నిన్న మొన్న ఆవిడ వచ్చారండి, స్వామి మా ఆవిడకి, మా అబ్బాయికి, మా మనవడికి ఇంకా ఈ మధ్యన ఉద్యోగం లేదండి, అప్పుడే ఏడాది అయిందండి, ఇది పాస్ అయ్యి కాస్త ఏమైనా మంత్రం చెప్పండి, తంత్రం చెప్పండి. ఓరు నీళ్ళు బంగారం కాను, వాడి గురించి నీ గురించి నువ్వు ఆలోచించవా అని అన్నామండి. అంటే ఆవిడకి ఎప్పుడు పాపం ఆ మనవడే కనిపిస్తున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు ఎప్పుడు మనకు కనిపిస్తున్నారు. అవునా కాదా? ఎంతమందికి అది అవును అనుకుంటారో చేసేతండి చూద్దాం. కొంతమందికి తిండి అంటే భలే ప్రేమ అండి కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా లోపల గులాబ్ జాములు, జిలేబీలు, జంతికీలు ఇవే కనిపిస్తుంటాయండి. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అవే కనిపిస్తుంటాయండి. ఏమండి, మీకు తిండి మీద ప్రేమ ఉంటే ఎప్పుడు తిండి కనిపిస్తుందా కనిపించదా? మనసులో ఎక్కడ కూర్చున్నా ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అబ్బా ఇక్కడ అనే చూస్తుంటావు నీ దృష్టితోటి. ఎందుకు చూస్తున్నావు? దాని గురించి నువ్వు తపస్సు చేయలేదు, జపం చేయలేదు, అయినా నీకెందుకు కనిపిస్తున్నాయి? అవి నావి, అందులో మంచి లక్షణాలు ఉన్నాయి అనుకున్నావు కనుక నీకు కనిపిస్తున్నాయి. సో సింపుల్ అండి. రెండు, ఒకటి అందులో మంచి లక్షణాలు ఉన్నాయి, అవి నావి లేదా నాకు కావాలి, అంతే. ఇవి రెండు నీకు దేని మీద ఉంటాయో అది ఎప్పుడు నీ మనసులో గోచరిస్తుంది. నీకు తపస్సు అక్కర్లేదు, జపం అక్కర్లేదు,
యోగం అక్కర్లేదు, యాగం అక్కర్లేదు, ధ్యానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, ఉపాసన అక్కర్లేదు. ఏది నాకు అందులో మంచి, ఇవి రెండు నువ్వు దేని గురించి అనుకున్నావో అది ఎప్పుడు నీ మనసులో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. చెక్ చేసుకో, కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకో. దేవుడు నీవాడు, దేవుడిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి అని నువ్వు అనుకున్నావు అనుకో, బస్ నీకెవడు చెప్పక్కర్లే. దేవుడు కూడా నీ మనస్సుని వదలకుండా ఎందు చూచినా నీవాయే, నా ఎదట చూచినా నీవాయే, నా మనసు లోపల నీవాయే అన్నట్టు అయిపోతుంది. అప్పుడు కనులు తెరచినా నీవాయే. ప్రేమ అంటే అదేనండి. ప్రేమ అంటే అర్థం ఏంటి? అందులో మంచి ఉంది, అది నాది. ఈ మంచి నా అనే రెండు కూడా దాంతో నిన్ను బంధించేటటువంటి జిగురు, అది అంటుకుందంటే వదలదు, అది గట్టిగా పట్టుకుంటుంది. భగవంతుడి మీద కూడా నీకు అది కలిగితే తప్పకుండా నీకు భగవంతుడిని వదలలేకుండా మనస్సు అట్లా పట్టి ఉంటుంది. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, ఏ ఇతర ప్రయత్నము చేయక్కర్లేదు. చెక్ చేసి చూడండి కావాలంటే. అంచేత మనకి మన ఇంద్రియాలకి కొన్ని కనిపించినట్టే మనస్సు అనే ఇంద్రియానికి కొన్ని కనిపిస్తాయి. అది మనస్సు అనే ఇంద్రియానికి, మరి అది కూడా ఇప్పుడు పై ఇంద్రియాలు నీకేం కనపడలేదు, నీకు ఈ గోళం కనిపిస్తోంది, కన్ను కనిపించట్లా, తెలుసునండి మీకు. లోపల యాక్చువల్గా మీకు రూపాన్ని చూపించేది ఇంద్రియం, ఈ పైన ఉండేటువంటి గాజు ముక్క కాదు. కొంతమందికి ఈ కన్ను ఇలానే ఉంటుందండి, కానీ వాళ్ళకి చూపు లేదు. ఆ చూపు అంటున్నారే, దానికి పేరు ఇంద్రియం. కొంతమందికి ఈ మాంసపు ఖండం ఇలాగే ఉంటుందండి, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఢంకా మోగించినా వాడు ఏమీ చెదరకుండా అలానే ఉంటాడు. వాడు వినపడదు, వాడు పుట్టుతోటి చెవుడు. చెవుడంటే అర్థం ఏంటి? లోపల ఉండేటువంటి ఆ ఇంద్రియము మూతబడింది, శ్రవణ ఇంద్రియము మూతబడింది. కొంతమంది వాడికి ముక్కులో ఏ వాసన తగిలినా ఏమీ అవ్వదండి, వాడికి లోపలికి ఎక్కదు. అంటే వాడికి వాసన చూసే ఘ్రాణేంద్రియము అంటారు, ఘ్రాణ ఇంద్రియము. ఈ ఘ్రాణం అనే వాసన చూసే ఇంద్రియం వాడి దగ్గర మూసుకుపోయింది. ముక్కు ఉంటుందండి, వాడికి కూడా ఇంత పొడుగు ముక్కు ఉంటుంది. కొంతమందికి నాల్క ఉంటుంది, కానీ దాని మీద నువ్వు తేనె పోసినా ఆమదం పోసినా వాడు అలానే ఉంటాడు, ఏమీ చదరండి. మీరు అలా ఉండగలరండి? తేనె పోస్తే అంటారండి, ఆమదం పోస్తే అంటే మీ నాలుకకి తెలుస్తోంది. నాలుకకి తెలియడం అంటే అర్థం ఏంటి? రసన ఇంద్రియం పనిచేస్తోంది అక్కడ, కానీ వాడికి ఆ రసనేంద్రియం కాస్త మూసుకుపోయింది. అంచేత మీరు ఆమదం పోయండి దాని మీద, దాంట్లో తేనె పోయండి, అమృతం పోయండి, ఏది పోసినా వాడు అలానే హాయిగా చెక్కు చెదరకుండా ఉంటాడు. ఇంద్రియము కాదు నీకు కనిపించేది, ఇంద్రియ ప్రసరణ ద్వారాలు కనిపిస్తున్నాయి నీకు, అవి నువ్వు ఇంద్రియాలు అనుకుంటున్నావు. మనస్సు కూడా అంతేనండి. మనస్సు లోపల ఇంద్రియం, దానికి కూడా కొన్ని తెలుస్తాయి. సరే, మొత్తానికి మనకి ఇంద్రియాల వల్ల కలిగే తెలివికి ప్రత్యక్షం అని పేరు. కంటికి కనిపిస్తేనే ప్రత్యక్షం అనకండి ఈసారి ఎప్పుడు కూడా ఎవరు. మా కంటితో చూస్తేనే నమ్ముతామండి అని అనకండి, అది తెలివి తక్కువ మాట. ఏ ఇంద్రియాన్ని గోచరించినా మీరు దాన్ని గుర్తించండి, బయట ఇంద్రియాలకు గోచరించినా గుర్తించండి, అంతరింద్రియమైన మనస్సుకి తెలిసినా గుర్తించండి. దానికి ఏం పేరు పెట్టచ్చు? ప్రత్యక్షం. ఏం పేరు పెట్టచ్చు? ప్రత్యక్షం అని పేరు పెట్టచ్చు.
ఇప్పుడు ఇది ఒక ప్రమాణం అంటారండి, మనకి తెలివి కలగడానికి. ప్రత్యక్షం ఒక ప్రమాణం. రెండవది ఊహిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆ ఎండను చూసి సూర్యుడు ఇక్కడున్నాడు, మన ఊళ్ళో కూడా ఉన్నాడు, పక్క ఊళ్ళో కూడాడు, ఇది మనకి ప్రత్యక్షం కాదు పక్క ఊళ్ళో ఉండడం, ఎందుకంటే మన ఇంద్రియాలకి తెలియట్లేదు కదా. కానీ ఈ ఎండకి సూర్యుడికి ఉండే సంబంధాన్ని మనం చూసి ఈ సూర్యుడే అంతటా ఉంటాడు కనుక అని మనం ఊహిస్తున్నాం. ఇది అనుమానం అంటామండి. ఏమంటాం దాన్ని? తెలుగులో అనుమానం కాదండి, సంస్కృతంలో అనుమానం. ఏమిటి అనుమానం అంటే? ఈ కనిపించే మానాన్ని బట్టి దీన్ని అనుసరించి మరొక దాన్ని నువ్వు నీ మానంలో తెలుసుకుంటున్నావు కనుక దాని పేరు అనుమానం. అది కూడా ఒక ప్రమాణం అండి, దానివల్ల కూడా మనకి జ్ఞానం కలుగుతుంది. ఇది రెండవ ప్రమాణం. మనకి మూడవ ప్రమాణం, పెద్దవాళ్ళు చెబితే మనం విని కొన్నిటిని విశ్వసిస్తాం. మన హితాన్ని కోరినటువంటి అమ్మ, మన హితాన్ని కోరిన నాన్న, మన హితాన్ని కోరిన గురువు మనకి చెబితే దాన్ని మనం విశ్వసిస్తామే, దాన్ని శబ్దము, ఆప్త వాక్యము. అంటే వాళ్ళు మనకి ఆప్తులు, వాళ్ళు చెప్పిన మాటని మనం విశ్వసించాం కనుక దాని ఆప్తవాక్యము. ఈ వేదాలనేవి ఆప్తవాక్యాలు. ఋషులు చెప్పినవి అనుమాన ప్రమాణంతో తెలిసేవి. మామూలుగా మనకి ఇంద్రియాలకి గోచరించేవన్నీ కూడా ప్రత్యక్షములు. ఈ వైదిక జాతి, మన జాతికి 3 ప్రమాణాలు. మనం ఇలాంటివి కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాలండి. వైదిక జాతికి ప్రమాణాలన్నీ, మనందరికీ ప్రమాణాలన్నీ 3. ఏమేమిటవి? 1 ప్రత్యక్షం, 2 అనుమానం, 3 శబ్దము లేక ఆప్తవాక్యము. ఆప్తులంటే ఎవరు? మన హితము కోరిన వాళ్ళు, మన బాగు కోరిన వాళ్ళు అని అర్థం. ఈ 3 కూడా మేము విశ్వసిస్తున్నామమ్మా అని లోపల గోపికకి మన వాళ్ళు ఈవేళ చెప్తున్నారండి. ఇప్పుడు మొట్టమొదట ఏం చెప్పారు? మీ తోటలో ఉండేటటువంటి పువ్వులు వికసించాయి, ఎర్ర కలువలు, నల్ల కలువలు మూసుకున్నాయి. వీళ్ళు చూసారా? కానీ చెప్పారు. అంటే ఏం ప్రమాణం చెప్తున్నారన్నమాట? వీళ్ళు ఊహించి చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అనుమాన ప్రమాణము. ఈ అనుమాన ప్రమాణంతో చెప్తున్నారన్నమాట అండి. మేము దీన్ని విశ్వసించామమ్మా. ఉంగళ్ పుழக்கடை தோட்டத்து வாவியுள் செங்கடு நீர் வாய் நெகிழிந்து ఆంబల్ వాయ్ కుంభినహాన్. మీ పెరట్ లోపల ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయి. ఇది తెల్లవారడానికి గుర్తు. ఇది అనుమాన ప్రమాణం చెప్పారు. ఇక రెండవది ప్రత్యక్ష ప్రమాణం. మాకు ఎదురుకుండా కనిపిస్తున్నాయి. ఏంటది? செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார். శంకల్ పొడి కూరై. శంకల్ ఎర్రటి జేగురు రాళ్ళు ఉంటాయి కదా, మామూలుగా కాషాయధారులు ఉంటారు కదండి, కాషాయాలు కట్టుకునేవాళ్ళు. ఈ కాషాయం ధరించేవాళ్ళు మామూలుగా ఎలా ధరించాలి అనేది మన ఆండాళ్ళ తల్లి తమాషాగా సూచిస్తుంది అనమాట. ఎట్లా ధరిస్తారట వాళ్ళు? ఎర్రటి జేగురు రాళ్ళు తెచ్చి వాటిని బాగా దంచి పొడించేసి నీటిలో కలిపి ఈ వస్త్రాలు ఉంటాయే, ఈ వస్త్రాలని దాంట్లో తీసుకువెళ్ళి బాగా జాడించి దాన్ని ఆరవేసి అప్పుడు ధరిస్తారు. ఇది వాళ్ళల్లో ఉండేటటువంటి శ్రద్ధకి గుర్తన్నమాట.
వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక భావాన్ని చెప్పేది ఇది. ఏ భావాన్ని చెప్తుందండి ఇది అంటే అనురాగాన్ని చెప్తుంది. ఏమిటి అనురాగం? మామూలుగా మనకి అనురాగాలు ఉన్నాయండి, కానీ మన అనురాగం ఎంతవరకు ఉంటుందంటే మన శరీరం వరకు ఉంటుంది, లేదా మన కుటుంబం వరకు ఉంటుంది మన అనురాగం. కానీ ఇలా కట్టుకున్న వాళ్ళకి అనురాగం ప్రపంచమంతటికీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండేవా అన్ని ప్రాణులు మావి. మావి అంటే భగవంతుడే మావాడు, ఇవన్నీ భగవంతుడికి చెందినవి. కనుక ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి నా కుటుంబం, వసుధైవ కుటుంబకం అని అంటుంటారే. ప్రతి ప్రాణి మనది అని భావిస్తారు. కనుక ఏ ప్రాణికి కష్టం కలిగినా వాళ్ళ గుండె చివుక్కుమంటుంది. ఏ ప్రాణికి సుఖం కలిగినా వీళ్ళు ఆనందించగలుగుతారు. ఒకడికి సుఖం కలిగితే కళ్ళల్లో నిప్పులు పోసుకుని, ఒకడికి నష్టం కలిగితే వీడికి ఆనందించే ప్రవృత్తి ఉండదు వీళ్ళల్లో. అందరికీ సుఖం, అందరికంటే జీవులకే కాదండి, ఈవెన్ చెట్లకి పుట్లకి కూడా మంచి జరగాలి. చెట్లు కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షిత. ఈవేళ కొత్తగా చెప్తున్నారు మన వాళ్ళు తెలియక. కానీ మన వేదాల్లో మన మహానుభావులు ఏమిటంటే ఋషులు చెట్లని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కూడా మనలాంటి ప్రాణులే కనుక వాటికి నష్టం కలిగించద్దు. నదులు కూడా మంచిగా ప్రవహించేట్టు చూసుకోవాలి. వాటిని కూడా కలుషితం చేయకూడదు. ఇవన్నీ కూడా మనతో పాటు ఈ ప్రకృతిలో ఉండేటటువంటి వస్తుజాతము. ప్రకృతిలో నీవెంత ఇంపార్టెంటో, నీ చుట్టూ ఉండేటటువంటి గాలి, నిప్పు, నీరు, నేల, చెట్టు, గట్టు ఇవన్నీ కూడా ఉండాల్సిన వస్తువులే. నేనొక్కడిని ఉంటూ అవన్నీ ఎటుపోయినా పర్వాలేదు అని అనుకోవడం తప్పు. నా మొహం ఒక్కటే ఉండాలండి, ఒళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అని అనుకుంటావా? అనుకోవు. అలానే ఈ ప్రకృతిలో ప్రపంచంలో ఏ వస్తువు కూడా తక్కువది కాదు. దేన్ని కూడా నాశనం చేసే, పాడు చేసే, కలుషితం చేసే హక్కు నీకు లేదు. నీ బ్రతుక్కి ఏది ఎంత అవసరమో అంతా నువ్వు వాడు. కాకుండా ఉండే వాటన్నిటిని కూడా మంచిగా చూడు. ఇవి మనకి చెప్పాయండి. వేదాలు మనకి ఆ మాట చెప్పాయి, ఋషులు ఆ మాట చెప్పారు, ఆళ్వార్లు ఆ మాట చెప్పారు, మన ఆచార్యులు ఆ మాట చెప్పారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మాటలు చెప్తూనే వస్తున్నారు. మనం వింటలేదంతే. తప్పు వాళ్ళది కాదండి, వినకపోవడం అనే తప్పు మనది. మహానుభావులు ఎప్పుడు కూడా ఇలాగ లోకాన్నంతా తమదిగా ప్రేమిస్తారు. ఆ ప్రేమకి గుర్తు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రం. వస్త్రం అంటే శరీరం అంటారండి. వస్త్రాన్ని శరీరంతో పోలుస్తుంటారు. మనకి భగవద్గీతలో శ్లోకం అంతా వింటుంటారండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ అని చాలామంది ఈ శ్లోకాలు చెప్తుంటారు. అసలు దీన్ని బట్టే భగవద్గీత అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వేసే రికార్డ్ అని పేరు వచ్చింది. కానీ అది కాదు వాస్తవం. నిజానికి పాత వస్త్రాలని తీసి కొత్త వస్త్రాలు వేసుకున్నట్టు పాత శరీరాలు వదిలిపెట్టి కొత్త శరీరాలు మనం ధరిస్తూ ఉంటాము. మనం అంటే జీవులు ధరిస్తూ ఉంటారు సుమా అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే శరీరాన్ని వస్త్రంతో పోలికగా చెప్తుంటారన్నమాట, దాని యొక్క నేచర్ని బట్టి. చూడండి, ఇప్పుడు ఈ వస్త్రం అనగానే ఇందులో నిలువు దారాలు, అడ్డదారాలు ఉంటాయండి. పడుగు పేక అంటుంటారు. ఈ పడుగు పేకలాగా దీన్ని అల్లుతారు. అల్లితే ఇది ఒకటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు వేసుకున్న బట్ట ఒకటా దారాల పోగండి, అది ఉత్త దారాల పోగు. కానీ మీరు ఒకటిగా మీరు ఎట్లాగైతే చూస్తున్నారో నీ శరీరం కూడా పంచభూతాల పోగు. మట్టి, నిప్పు, నీరు, గాలి, నింగి
ఇవన్నీ కలిస్తే ఈ శరీరం అయింది. ఇది నీకు ఒకట్లా కనిపిస్తోంది. మీరు చదువుకున్నటువంటి పిల్లల్ని అడగండి, లేదా డాక్టర్స్ని అడగండి, మీకు చర్మం ఒకటేనా కాదా? కాదు, కొన్ని కోట్ల జీవకణాలన్నీ కలిస్తే నీకు చర్మం అయింది. మీరు ఎప్పుడైనా చూశారు లేదో, మీరు ఎప్పుడైనా బజ్జీలు తిన్నారండి? బజ్జీలు తిన్నారా లేదా? ఎంతమంది? బజ్జీలకి లోపల బంగాళాదుంప వేసి చేశారనుకోండి, దానిపైన ఏముంటుంది? ఒక పొర కదా. ఆ పొర తీస్తే ఇలా వస్తుంది. అది ఒక పొరలా కనిపిస్తుంది. అది ఒక పొర, అది ఒక పొర. అది పిండి, బోల్డంత పిండి కలిసి ఒక చోటకి అలా దట్టంగా ఉంటే అది నీకు పొరలా కనిపించింది. నీ చర్మం కూడా అంతే. కొన్ని కోట్ల జీవ కణాలు కలిసి దట్టంగా ఉంటే అది ఒక పైన ఒక పొరలా ఏర్పడింది. వేధవాయి, నీ చెమడాలు ఒలిచేస్తానంటుంటారండి కొంతమంది కోపం వచ్చినప్పుడు. ఇలా ఒలిచేస్తానని, అలా ఒలిచేస్తానంటే గట్టిగా ఉన్నాయి కనుక నువ్వు అలా ఒలవగలుగుతున్నావు. అవన్నీ లూజుగా ఉంటే నువ్వు ఒలవలేవు. ఎందుకంటే దేని పట్టుకుంటే అదే వస్తుంది అంతే అక్కడికి. అది కొంచెం ముసలాళ్ళు అయిన తర్వాత వస్తుందండి అట్లాగా. ఇప్పుడు ప్రస్తుతం మనకి కొంచెం ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కలిసి ఉంటాయి. అవన్నీ ఒకటిలా కనిపిస్తుంది. నీ చర్మం అంటే, నీ శరీరం అంటే పంచభూతాల యొక్క కలయిక. ఇవి ఒక పడుగు పేక. ఈ బట్టలో ఎట్లాగైతే నిలువు దారాలు, అడ్డం దారాలు అల్లి ఉన్నాయో, ఇది కూడా అందంగా అల్లి ఉంది. ఈ శరీరం అనేటటువంటి అల్లిక. ఇది ఎలా ఉండాలి? పైన వేసుకునే డ్రెస్ని బట్టి నీకు చెప్పాలి. ఎలా పనిచేస్తోంది ఈ పైన వేసుకునే డ్రెస్ని బట్టి చెప్పాలి. కొంతమంది చూడండి, ఇలా నిలువుగా అడ్డంగా ఉండేటువంటి గళ్ళుగా ఉండే బట్టలు వేసుకుంటారు, జైలు కిటికీలాగా. వాళ్ళ నేచర్ అండి. కొంతమంది చూడండి ఇలాగ పులితోలుగా వేసుకుంటారు. నేచర్, లోపల నేచర్ని వాళ్ళు బయట బట్టలో చూపిస్తున్నారు అనమాట అండి. ఇప్పుడు పైన వేసుకొని బట్టని చూసి లోపల వాడిలో ఎట్లాంటి ప్రవృత్తి సాగుతోంది అనేది నువ్వు గమనించవచ్చు. అంటే నీకు లైకింగ్, డిస్లైకింగ్ దేన్ని బట్టి అండి? ఇష్టానిష్టాలు దేన్ని బట్టి? నీ ప్రవృత్తిని బట్టి. నీ ప్రవృత్తి ప్లెయిన్గా ఉందనుకో, నీకు ప్లెయిన్గా ఉండే డ్రెస్సులు అంటే ఇష్టం ఉంటుంది. నీ ప్రవృత్తి గజిబిజిగా ఉందనుకోండి, గజిబిజిగా ఉండే డ్రెస్సే నీకు ఇష్టం అవుతుందండి. నీ ప్రవృత్తి అనురాగమయంగా ఉందనుకోండి, ఆ అనురాగాన్ని సూచించే డ్రెస్సే నీకు ఇష్టం అవుతుందండి. దాన్ని నువ్వు కోరుకుంటావు. నీ మనస్సులో మంచి పంట ఉందనుకోండి, ఫెర్టిలిటీ అంటాందని, ఫెర్టిలిటీ అది ఉందనుకోండి, అది తెలిపే వస్త్రాలేవో నువ్వు కోరుకుంటావు. ఇది మన కోరికలు, ఇష్టాలు అనేవి నీ భావాన్ని బట్టే కదా వచ్చేది. లోపల భావాలు ఎలా ఉంటాయో అట్లాగా. అట్లాగే కాషాయాంబరధారులు అనంటే పైన కాషాయం వేసుకుంటే వాళ్ళకి మనసులో కాషాయం ఉన్నట్టు అర్థం కాదండి. కానీ లోపల ఉన్నవాడికి అది సహజంగా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా పైన కెమికల్ రాస్తే అరటిపండు రంగులు మారుతున్నాయి, చూసారా మీరు? పైన రంగు ఉన్నంత మాత్రం చేత లోపల పండు పండినట్టు లెక్క కాదు. కానీ లోపల కనుక నిజంగా పండితే రంగు నువ్వు తేవక్కర్లేకుండానే వస్తుంది. చేత రంగును చూసి మనం మోసపోకూడదు. ఉన్న చోట ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్క చోట అది పైన తెచ్చిన రంగు కావచ్చు. ఈ కాషాయం అనేది వాడి మనస్సులో, మనస్సు అనేటటువంటి ఒక జేగురు రాయి అండి. మన మనస్సు ఒక జేగురు రాయి లాంటిది. దీనికి ప్రాపంచికమైనటువంటి రాగాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రాపంచిక రాగాలని దాన్ని బాగా కొట్టి పౌడర్ చేసి
శ్రద్ధ అనే నీళ్లల్లో కలిపి శరీరం అనే వస్త్రాన్ని దాంట్లో తడిపి వారు ధరిస్తారు. అలా ధరిస్తే వారికి ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి భగవన్మయము అనేటటువంటి జ్ఞానం ఉందని అర్థం. అసలు అది కట్టుకుని కూడా దేవుడు నమ్మకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారనుకోండి, వాళ్ళ సంగతి వదిలేండి. అది మన పైన కెమికల్ వేసి రంగు తెప్పించిన అరటిపండు అన్నమాట అది. ఇది భగవత్ ప్రేమని సూచించేది. ఇది చెప్తోంది మన ఆండాళ్ళు తమాషాగా. శంకల్ పొడి కూరై కాషాయము ధరించినటువంటి మహానుభావులు, వాళ్ళకి పళ్ళు ఎలా ఉంటాయి? వెంపల్, తెల్లటి పళ్ళుట. అంటే బాగా టూత్పేస్ట్ వేసి బ్రష్ పెట్టి మొత్తం దానికి కొట్టి 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 తోమి పాలిష్ కొట్టి ఉంటారు. అందుకోసం తెల్లటి పళ్ళ వాళ్ళండి. అంటే తెల్లటి పళ్ళు దానికి కాదు గుర్తు, మరి దేనికి? నోరు 2 పళ్ళకి వాడతామండి. ఒకటి లోపలికి వేయడానికి, ఒకటి బయటికి వేయడానికి. లోపలికి వేసేది తిండి, బయటికి వేసేది మాట. ఎలా ఉండాలి? లోపలికి వేసే తిండి ఏది కనిపిస్తే అది వేయడానికి తయారైన చెత్త బుట్టరాయి పొట్ట అన్నట్టుగా ఉండకూడదు. రాజస ఆహారాలు మానాలి, తామస ఆహారాలు మానాలి. సాత్వికమైన ఆహారాలని ఎన్నుకోవాలి, వెతుక్కోవాలి. వాటినే లోపల వేసేవారు. వాళ్ళు తెల్ల పళ్ళ వాళ్ళు అంటామండి. పళ్ళకి సాత్వికత, తెలుపుతనం సాత్వికతని సూచిస్తుందండి. ఈ మధ్యన ఎవరో కొంతమంది అడిగారండి, ఏమండి ఉల్లిపాయలు ఎల్లిపాయలు దేంట్లోకి వస్తాయండి అని అడిగారు. ఉల్లి వెల్లుల్లి దేంట్లోకి వస్తాయి అని. తామసాహారాలు అని మనకి శాస్త్రం చెప్తోంది. అవి తినకూడదండి. కూడదు. ఎందుకు కూడదండి? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదుడు కదండి. అవును కదా? ఉల్లి చేసిన మేలు. ఈ మాట తప్పా రైటా? రైట్ అండి. మరి తామసాహారం అంటారేంటండి? ఎందుకంటారంటే మంచి చెయ్యడం అనగానే దేనికి మంచి అనేది అడగాలండి ముందర. నీ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఒళ్ళుంది, 2 మనస్సు ఉంది. నీకు ఒళ్ళు ఇంపార్టెంటా, మనస్సు ఇంపార్టెంటా మనిషికి? ఏమండి? ఒళ్ళు బ్రహ్మాండంగా ఉందండి, మంచి ఒడ్డు పొడుగు బ్రహ్మాండంగా ఉంది. కానీ పాపం వాడికి మనస్సు పిచ్చెక్కిందండి. వాడికి మనస్సు సరిలేదండి. వాడిని ఆదరిస్తావా? వాడికి మనస్సు స్ట్రాంగ్గా ఉందండి, పాపం ఒంటికి రోగగ్రస్తమండి. అయినా నువ్వు వాడి యొక్క సలహాలు తీసుకుంటావా, తీసుకోవా? ఈ మధ్య దాకా ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడండి, హాకిన్స్ అనే పేరుతో ఒక మహానుభావుడు, స్టీఫెన్ హాకిన్స్ అని ఉండేవాడు ఒక ఆయన. ఒళ్ళంతా ఎందుకు పనికిరాదండి ఆయనకి. ఎప్పుడు పాప ఆ కుర్చీలో కూర్చుని, మిషన్ కుర్చీ దాంతోనే తిరుగుతుండేవాడు. కానీ ప్రపంచపు వైజ్ఞానికులు అందరూ అతన్ని నెత్తి మీద పెట్టుకుని పూజించారండి. ఈ మధ్యనే పోయాడు పాపం ఆయన. తెలుసునండి? ఏం బాగుంది ఆయనకి? మనస్సు బాగుంది, ఒళ్ళు కాదు. కనుక ఆయన నెత్తి మీద పూజించారు. అంటే నీకు మనస్సు ఇంపార్టెంటా, శరీరం ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే అనుకోండి, మన దాంట్లో సందేహం లేదు. కానీ ఈ రెంటిలో కూడా ఏది నీకు బాగా పనిచేయాలి? ఒళ్ళు పనిచేస్తే చాలా, మనస్సు పాడైపోయినా పర్లేదా? మనస్సు బాగుండాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదనేది దేనికంటే శరీరానికి, ఆరోగ్యానికి. అది యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ఇలాంటివన్నీ అంటుంటారు కదా. అది దేనికది? శరీరానికి. అసలు నువ్వు అలాంటి ఆ ఫంగస్ను ఇంకోటి తెచ్చుకోవడం ఎందుకు? ఇది తిని దాన్ని తగ్గించుకోవడం ఎందుకు? ఏమంటారు? తెచ్చుకోకుండా ఉంటే పోలే.
బాగా బతికితే పోలే. శరీరానికి అలాంటి రోగాలుంటే ఆ రోగగ్రస్తులకి ఎస్, దట్ ఈజ్ ఓకే, ఆ రోగగ్రస్తులకి. కానీ అది మనస్సుని చంపివేస్తుంది. ఉల్లి వెల్లుల్లి అనేవి ఏం చేస్తాయి? మనస్సుని చంపివేస్తాయి. కనుక మంచి తల్లి చేసిన మేలు కంటే ఎక్కువ చేస్తుంది అనేది నిస్సందేహమైనటువంటి వార్త. కానీ అది శరీరానికి మాత్రమే, మనస్సుకి హానికరం. నీకు కావలసింది మనస్సు పనిచేయాలా వద్దా నువ్వు ఆలోచించుకో. నీకు మనస్సు పనిచేయద్దు, పోయినా పర్లేదండి అని అనుకుంటే నువ్వు హాయిగా 1కి 2, 2కి 20 కిలోలు వేసేసి శుభ్రంగా లోపలికి దట్టించేయి. మనస్సు బాగుండాలి అని అనుకుంటే దాన్ని పక్కన పెట్టు, తామసాహారాలను తీసి పక్కన పెట్టు, సాత్వికాహారాలను తీసుకో. సాత్వికాహారాలు తినే వ్యక్తి తెల్ల పల్లవాడు అంటాం. వెణ్పల్ తవర్. రెండవది మాట. నీ మాట ఎట్లా ఉండాలి? ఎదటవాణ్ణి ఏడిపించేట్టు, ఎదటవాణ్ణి పొడిచేటట్టు, ఎదటవాణ్ణి అధిక్షేపించేటట్టు, లేదు భయంకరంగా అలా ఉండద్దు. సాత్వికంగా ఉండాలి. సత్యమైన మాట కావాలి, పరులకి హితాన్ని కలిగించే మాట కావాలి, మధురంగా ఉండే మాట కావాలి, మితముగా ఉండే మాట కావాలి, హితముగా ఉండే మాట కావాలి. ఏమండి? ఇలాంటి మాట దైవానికి సంబంధించినప్పుడు వస్తుంది. కనుక ఆ మాట కలిగిన వాడు తెల్ల పల్లవాడు. అంటే మంచి మాట, మంచి తిండి, మనిషికి ఇవే కదండి ప్రధానం. మిగతావన్నీ జంతువులకి మనకి తేడా అయితే ఏం లేదండి. ఇవి రెండింటిని బట్టి వాడిని మనం డిస్టింగ్విష్ చేస్తాము, విడదీస్తాం మిగతా ప్రపంచం నుంచి. అవి కలిగింది దేనివల్ల? వాడికంటే వాడు చేసేటటువంటి ఆలోచన చేత, వాడి బుర్ర పనిచేయడం చేత. ఈ ఆలోచనకే పేరు తపస్. అది కలిగిన వాడు తవర్, తపస్యాలురు. సెంగల్ పొడి కూరై వెణ్పల్ తవర్. ఎర్ర వస్త్రాలని ధరించి తెల్లటి పళ్ళు కలిగినటువంటి తపస్యాలురైనటువంటి మహనీయులు. మేము వస్తున్నాం కదా నీ ఇంటి దగ్గరికి లేపడానికి. ఎంతోమంది తమ తమ ఆలయాల తలుపులు తీసుకోవడానికి తాళాలు తీసుకుని బయలుదేరి వెడుతున్నారు. ఇది మేము నేరుగా కళ్ళతోటి ప్రత్యక్షంగా చూస్తున్నామా. ఇంతకంటే తెల్లవారడానికి గుర్తు అనేది ఏం చెప్పాలి? కనుక వాడు తెల్లవారితేనే కదా వాళ్ళు వెళ్ళేది. అలాగే అర్ధరాత్రి పూట ఎప్పుడైనా పెడతారా? అర్ధరాత్రి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు కొందరు ఉంటారండి శ్మశానాల్లో, శవాల మీద కూర్చుని ఇంకా అలాంటివి ఏవో చేస్తూ. కానీ సాత్వికులైనటువంటి వాళ్ళు తెలతెలవారే సమయంలో భగవద్ ఆరాధనాదులు చేయడానికి తంగళ్ తిరుక్కోయిల్, తమ తమ ఆలయాల్లో సెంగిడువాన్ పోహిన్నార్, ఆ కుంచె కోల తాళపు చెవుల గుత్తుల్ని తమతో పాటు తీసుకుని అవి తీయడానికని బయలుదేరి పోహిన్నార్ పెడుతున్నారమ్మా. వాళ్ళంతా పెడుతున్నారు. మరి నువ్వు కూడా నీ ఆలయాల్లో తలుపులు తీయడానికి బయలుదేరద్దు? నీ ఆలయాలు ఎక్కడా? మేము, నువ్వు గొప్ప జ్ఞానివి, మేము నీకు శిష్యులం. గురువు ఏం చేస్తాడండి? శిష్యుల హృదయపు తాళాలని తీసి వాళ్ళ హృదయంలో దైవాన్ని మేల్కొలిపి ఎప్పుడూ వాళ్ళ విషయంలో ఆ దైవం శ్రద్ధ వహించి ఉండేట్టు చేస్తాడు. వీణ్ణి ఆ దైవపు విషయంలో శ్రద్ధ కలిగి ఉండేట్టు చేస్తాడు. గురువు చేసే పని అదే కదండి. సంభావన తీసుకోవడమే గురువుగారి పని కాదండి. ఏం చేయాలి గురువు? మన హృదయంలో ఉండే దైవాన్ని మేలుకొలిపి ఆ దైవానికి మన మీద దృష్టి, మనకి ఆ దైవం మీద దృష్టి కలిగేటట్టుగా చేయాలి. మనని దైవంతో సహజీవనం సాగించేటట్టుగా
తీర్చిదిద్దాలి. ఇది గురువు చేయాల్సిన పని అండి. అసలు దేవుడే లేడు, నేనే దేవుణ్ణి, నీలో కూడా దేవుడు లేడు, నువ్వే దేవుడివి, అహం బ్రహ్మాస్మి త్వం బ్రహ్మాసి అంటే వాడిని గురువు అని ఎట్లా అంటామండి? అనకూడదు. అమ్మా, మా హృదయాల్లో ఉండే దైవాన్ని కూడా నువ్వు మాకు ప్రసన్నుడయ్యేట్టుగా చేయాల్సినటువంటి మహానుభావురాలివ కదా. నువ్వు కూడా సాత్విక ఆహారం చేత, సాత్వికమైనటువంటి పలుకు చేత, మాట చేత నువ్వు మాకు ఆదర్శవంతురాలివి కనుక లేచి వచ్చి ఈ గుళ్ళల్లో కూడా తాళాలు తీసి దైవాన్ని మేలుకొల్పవద్దా? సరే, అవన్నీ ఒక పక్కన పెట్టు. ఇది మనకేదో కనిపించిందని బట్టి మేము చెప్తున్నాం. మేము నిన్నంత ఏం చెప్పాము? మాకు ఎంగళై మున్నం ఎഴുப்புవాన్ వాய்పేసుం. నీ మాట మేము నిజమని నమ్మాం. మాకు నువ్వు వాగ్దానం చేసావు నిన్నను. ఏమని? మీకంటే ముందు నేను వస్తానర్రా మీ ఇంటికి, మిమ్మల్ని అందరినీ నేను మేలుకొలుపుతా, మీరేం బేఫికర్ హాయిగా చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, డోంట్ వరీ అని మా ప్రామిస్ చేసావు. ఇదిగో ఇప్పుడు మేమంతా వచ్చి ఇప్పుడు నీ దగ్గర ఇలా పడిగాబులు పడి కూర్చున్నాం. ఇంకా ఇప్పటిదాకా దర్శనం లేదు నీకు. నీ మాట మీద ఎంతవరకు మేము నమ్మచ్చు, ఎంతవరకు మేము నిన్ను విశ్వసించవచ్చు తల్లి? ఎంగళై మున్నం, మమ్మల్ని అందరినీ ముందుగానే ఎഴുப்புవాన్ లేపుతానని, వాய்పేసుం వాగ్దానం చేశావే, నంగాయి సిగ్గు లేదు నీకు? ఊరికే మాటలు మాత్రం చెప్పడమేనా నీ పని? నోరుంది కదా అని ఊరికే కబుర్లు చెప్తారండి, పని మాత్రం సున్నా. నంగాయి ఏమిటి నీ పూర్ణత? ఇదేనా? పైకి ఆక్షేపిస్తున్నట్టుంటుందండి, కానీ మనం జాగ్రత్తగా గమనించాలి. పైకి చెలికెత్తతో అట్లానే మాట్లాడుతున్నట్టు ఉంటుందండి, కానీ ఒక జ్ఞాని దగ్గరికి వచ్చి, గోదాదేవి మనందరినీ ఉద్ధరించడానికి మన ఆచార్యులు కదండి కంకణం కట్టుకుని, మనకంటే ముందు మన బాగోగుల్ని ఆలోచన చేసే మహనీయులు వాళ్లే కదండి. అంచేత మన బాగు చూస్తామని వాగ్దానం చేసినది మహానుభావులు భగవద్ రామానుజాచార్య స్వామి వంటి మహనీయులు, మన ఆళ్వార్ల వంటి మహనీయులు. మనం విన్నా వినకపోయినా, మనకి తెలిసినా తెలియకపోయినా, మనకి తెలియవలసినటువంటి విషయాలను గురించి వారు మనకి చెవుల్లో ఇళ్ళు కట్టుకుని పోరినటువంటి మహనీయులు ఆ పెద్దలందరూ కూడా. కనుక అమ్మా, దాన్ని మేము నమ్మాము. మమ్మల్ని అవి చెప్పి మాలో జ్ఞానం కలిగించి మాకు భగవద్ విషయక శ్రద్ధ కలిగిస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా, లేచి మాతో మమ్మల్ని అనుగ్రహించవద్దా? అది చేసినప్పుడు కదా మీరు పూర్ణులు అనంట, నిండుతనం కలిగిన వారంట. అమ్మ నిండుతనం ఎప్పుడండి? తన శిశువుని జాగ్రత్తగా సాకినప్పుడు. తండ్రి నిండుతనం ఎప్పుడండి? తన పిల్లవాడి హితాన్ని బాగా చూచినప్పుడు ఆ తండ్రి నిండుతనం కలిగినవాడు, ఆ తల్లి నిండుతనం కలిగినది. మేము నీ పిల్లలం, మమ్మల్ని మంచిగా చూసినప్పుడు కదా నువ్వు నిండుతనం కలిగిందా అనేవి నంగాయి అవుతావు నువ్వు. లేకపోతే నువ్వు నంగాయి ఏమిటి? ఎడిందిరాయి లేవాయ్ నాణాదాయి. నాణాదాయి సిగ్గు లేదా? మన వాళ్ళు బయట నుంచి లోపల ఉండేటువంటి గోపికని గట్టిగా కేకలేస్తున్నారు. నాణాదాయి సిగ్గు లేదు నీకు? మేము వచ్చి ఇంతమందిని ఇంటి ముందర నిలబడ్డా ఇంకా పిలిపించుకుంటూ లోపలే ఉన్నావు నువ్వు. బయటికి చూస్తే ఆక్షేపిస్తున్నట్టు అనిపిస్తుంది కదండి, ఒక తిడుతున్నట్టుగా ఉంది మనకిది. కానీ లోపల ఉండేటటువంటి ఆ వ్యక్తి ఒక మహాజ్ఞాని అని అనుకుంటే పెద్దలకి ఎప్పుడూ సిగ్గు అనేది తగదు. సాధారణంగా కొంతమందికి మాటలు వస్తాయండి, కానీ చెప్పాలంటే అంటాడు, మాట రాదండి వాడికి. అలా మాట్లాడడానికి తెలిసిన దాన్ని నలుగురిలో చక్కగా చెప్పడానికి సిగ్గుపడేవాడు ఎదటి వాడు బాగేం చేస్తాడండి?
తెలిసిన వాస్తవాన్ని చెప్పడంలో సిగ్గుపడ్డానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఏ పని చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినచ్చు, ఏది తినకూడదు, ఏది త్రాగవచ్చు, ఏది త్రాగకూడదు, ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు. చెబితే ఏమైనా అనుకుంటారేమోనండి, బాగుండదండి. ఇంకా నువ్వు వాడు బాగు చేసేది ఏంది? ఇప్పుడు నీకు పిల్లవాడికి మీరు నేర్పవలసినవి సిగ్గుపడుతూ నేర్పడం మానేస్తే వాడికి వస్తాయటండి వేరే? టీచర్ చెప్పాల్సినటువంటి పాఠాలని సిగ్గుపడుతూ చెప్పడం మానేస్తే పిల్లలకి వస్తాయటండి పాఠాలు? మనిషికి ప్రవర్తించాల్సినటువంటి విషయాన్ని, తెలుసుకోవలసిన విషయాన్ని చెప్పడంలో మొహమాట పడే జ్ఞాని సమాజానికి హితకారి కాదు. తెలుసునండి, ఒక ఆయన చెప్పాడండి, సమాజం ఎందుకు నాశనం అవుతోంది అనంటే వ్యక్తులు లేక కాదు, తెలిసిన వ్యక్తులు చెప్పాల్సినవి చెప్పకపోవడం చేత, లేదా వంకర టింకరగా చెప్పడం చేత సమాజం పాడవుతోంది సుమా. చెప్పేది నువ్వు చక్కగా చెప్పు, వినగలిగినట్టు చెప్పు, స్ట్రైట్గా చెప్పు. అది విండా వాడు పోతాడా వాడి ఇష్టం అండి. ఇప్పుడు చూడండి, మేము మీకు చెప్పాము, ఉల్లి వెల్లుల్లి మంచిదా కాదా, విషయం ఏమిటో మీకు తెలియదు కనుక మీకు చెప్పడం బాధ్యత. మొహమాట పడి మానేసి చెప్పలేదనుకోండి, మీకు బాగుండదేమో అండి. అసలు ఈరోజు తినని వాళ్ళు ఎవరండి? అంతా తినేటోళ్ళే కదండి. ఇలాంటివి చెప్తే ఇంక మళ్ళీ రేపు పొద్దుంచి వీళ్ళు రారండి, వాళ్ళకి మళ్ళీ కోపాలు వస్తాయండి, తాపాలు వస్తాయండి. కనుక మనం చెప్పలేదనుకోండి, చెప్పడం మా బాధ్యత, వినడం మీ కర్తవ్యం. చెప్పకపోతే తప్పు మాది, వినకపోతే నష్టం వినని వాళ్ళది, మనది కాదు. చెప్పకపోతే మాది తప్పు, చెప్పిన తర్వాత వినడం వినకపోవడం అనేది యువర్ చాయిస్. మీ మనస్సుని మీరు బాగు చేసుకోవాలనుకుంటారా, పాడు చేసుకోవాలనుకుంటే మీరు నిర్ణయం చేసుకోవాల్సింది, మేము నిర్ణయం చేసేది కాదు కదా. చెప్పకపోతే మాది తప్పు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మందు, ఇది రోగం కనుక ఇది తినకు, ఇది తిను, డాక్టర్ చెప్పాలి. డాక్టర్ మొహమాట పడి చెప్పాల్సింది మానేస్తే హౌ యూ బికమ్ గుడ్? నీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది ఎట్లా? అంచేత మొహమాటం అనేటటువంటిది హితకారి అయిన వ్యక్తి దగ్గరికి కూడదు. వాడికి సిగ్గు పనికిరాదండి చెప్పడంలో. అంచేత నీకు అట్లాంటి యోగ్యత ఉంది కనుక నాణాదాయి నా ఉడయాయి, నా ఉడయాయి. పైగానేమో ఆర్గ్యూ పైనుంచి చూస్తే ఊరికే కూర్చుని కబుర్లు చెప్తున్నావు అన్నట్టు ఉంటుంది. కాదు, నువ్వు బాగా మాట్లాడగలిగిందాలి. నువ్వు మాట్లాడగలవు కనుక మా ముందర నువ్వు నిలబడితే రేపొద్దున కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా తరఫున నువ్వు బాగా ఆర్గ్యూ చేయగలుగుతావు. మాట వచ్చిందా, నువ్వు మాటకారివి. నా ఉడయాయి. సరే, ఇంతవరకు చెప్పారండి. సరే, లోపల ఆవిడ వింది. ఏం చేద్దామరా అని అడిగిందండి. లోపల మెల్లిగాని మన వాళ్ళు చెప్తారు, సెంగొడు చక్కరం ఏందెంతడక్కయ్యన్ పంగయ కన్నానై పాడ. మనందరం కలిసి పాడాలయా? ఏం చేద్దామని అడుగుతావేమిటి? పాడాలి. ఏం పాడాలి? స్వామి నామాన్ని పాడాలి. ఏమి నామము? ఆయనకుండేటటువంటి అసాధారణములైన గుర్తులని పాడాలి. భగవంతుడికుండే అసాధారణ గుర్తులేంటండి? 2. ఒకటి, శంఖ చక్రములని ధరించుట. ఈ కాలం అనేటటువంటి చక్రానికి గుర్తు చక్రము. ఈ జీవులలో ఉండే జ్ఞానానికి గుర్తు శంఖము. ఈ ప్రకృతిని, ఈ జీవులని తన ఆధీనంలో కలిగినటువంటి మహనీయుడైన శంఖ చక్రధారి. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేయిస్తే మొట్టమొదటి ఏం చూపిస్తారండి మీకు? శంఖ చక్రాలు చూపిస్తారు. ఎవరిచ్చినవి ఆయనకి? రామానుజులు వారు ఇచ్చారండి ఆయన.
పాపం ఆయన వాటిని పోగొట్టుకున్నాడు. ఓ 5,000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం వాటిని తిరిగి రామానుజుల వారు ఆయనకి ఇస్తే ఇప్పుడు వాటిని ధరించి ఉన్నాడండి. ఆయన అక్కడ శంఖ చక్రధారీగా ఉండడం అనేది ఒక అసాధారణ గుర్తు. మిగతావి ఎవరికి ఉండవండి. అయితే ఇప్పుడు బొమ్మలు వేయడం మన చేతుల్లో పని కదండి. కంప్యూటర్ మన చేతుల్లో ఉంది. కట్ అండ్ పేస్ట్ ఎక్కడిదెక్కడైనా మనం చేయొచ్చు ఏమండి. కనుక ఇప్పుడు ఏ రూపం కనిపిస్తే ఆ రూపానికి అలా శంఖ చక్రాలు తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. రేపు పొద్దున్న మీ వెనకాతలు కూడా 10 మంది చేరితే చక్కగా మీ రూపం వేసి మీకు శంఖ చక్రాలు పెట్టి కూర్చోబెడతారు అక్కడ, ఓ పాము వెనకాతలు వేసి. కంప్యూటర్లో బొమ్మలు వేయడానికే ఉందండి. ఇప్పుడు శుభ్రంగా హాయిగా ఫోటోషాప్ కనుక వాడికి తెలిసినట్టయితే ఏది ఎక్కడైనా వేయచ్చండి హాయిగా చక్కగా. మీరు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా చూపించవచ్చు, మీరు పాలకడలో పడుకున్నట్టు చూపించవచ్చు. బొమ్మలు చేసే అలవాటు ఉంటే ఎలాంటి బొమ్మలైనా చేయొచ్చు, ఏదైనా పెట్టచ్చు. శంఖచక్రములనేవి ఏ ఇతర దేవతలకి ఉండవు, ఒక్క శ్రీ మహావిష్ణువునకు తప్ప. ఆ లోకానికి చేరిన జీవులకు ఉంటాయి, ఆ లోకానికి చేరిన జీవులకి. రెండవది పుండరీకాక్షత్వం. పుండరీకముల వంటి విశాల నేత్రములు కలిగి ఉండుట అది విష్ణువునకు ఉండే అసాధారణ చిహ్నం. 2 నేత్రములు కలిగి ఉండుట. 2 పంగయ కన్నానై. ఇది వేదం చెప్పిన మాట సుమండి. ఇది ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష హిరణ్యస్మిశ్రు పుండరీకాక్షుడు. వేదం మనకి భగవంతుడి గురించి బ్రహ్మ విద్యల్లో చెప్పే లక్షణాల్లో హిరణ్మయ పురుష, ఒక బంగారం లాంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆయనకి కేశములు బంగారమే, మొత్తం ఆయనకి గోళ్ళు బంగారమే, ఒళ్ళు బంగారమే. తస్య యథా పుండరీకం ఏవం అక్షిణి. పుండరీకముల వంటి 2 నేత్రములు కలిగినవాడు. కొందరు 3 ఉండొచ్చు, కొందరికి 6 ఉండొచ్చు, కొందరికి 12 ఉండొచ్చు, కొందరికి 1000 కళ్ళు ఉండొచ్చు. రకరకాల నేత్రాలు ఉన్నవాళ్ళు ఉన్నారు దేవతల్లో. కానీ ఇప్పుడు మేం చెప్పేది 2 నేత్రములు కలిగినవాడు, పుండరీకముల వంటి నేత్రము, పుండరీకాక్షత్వము. ద్రౌపది భగవంతుణ్ణి పిలుస్తూ ఆ పేరే పిలిచింది, గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం. హే పుండరీకాక్ష. ఆ పుండరీకాక్షత్వం అనేటటువంటిది ఆయనకి మాత్రమే ఉండే ఒక అసాధారణమైనటువంటి గుర్తు. కనుక మనం భగవంతుణ్ణి అట్లా అసాధారణములైనటువంటి చిహ్నములతోటి పాడాలయ్యా. ఆ పాట కోసమని నువ్వు ఉండాలి మాతోటి. మంచి మాటకారివి కనుక, చక్కగా చెప్పగలిగిన దానివి కనుక. మరి రేపొద్దున కృష్ణుడు వచ్చి ఏమయ్యా మీకు ఇది ఉందా అది ఉందా, ఇచ్చేశారా అది చేశారా, ఇలా చేశారా అలా చేశారా అని చాలా తికమకలు పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు మా ముందర ఉంటావని మాకు ధైర్యం, నీకు చక్కగా మాట్లాడే శక్తి ఉందని మాకు ధైర్యం. మరిచి మాతో చేరవద్దా, లేచి రా అని ఈవాటి గోపబాలికని 9వ గోపికని మన వాళ్ళు మేల్కొల్పారు. ఆవిడ చక్కగా లేచి వచ్చి వీళ్ళతోటి చేరింది.